నమస్తే కిడోస్. వెల్కమ్ టు విన్‌లాండ్ సాగా సీజన్ 1 పార్ట్ 1. నాకు తెలుసు నేను లుక్కిజంని తీసుకురాలేదని చెప్పి. బట్ నేను లుక్కిజంని రేపు ఎట్టైనా తొందరగా అప్లోడ్ చేసానికి ట్రై చేస్తాను. కానీ అంత లోపల ఈ విన్‌లాండ్ సాగాని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే విన్‌లాండ్ సాగా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. దాని క్యారెక్టర్ డెవలప్‌మెంట్స్ కూడా నాకు చాలా చాలా బాగా ఇష్టం. అందుకోసమే నేను విన్‌లాండ్ సాగాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక దాని తర్వాత లుక్కిజం కూడా కవర్ చేస్తాను. ప్లస్ వన్ పీస్ కూడా. వన్ పీస్ చాలా తక్కువ రీచ్ వచ్చింది. దానివల్ల నాకు అసలు ఇదిగా అనిపిస్తుంది. అందుకే నేను వన్ పీస్ కూడా పెట్టట్లేదు. బట్ వన్ పీస్ రేంజే నా ఛానల్లో. కాబట్టి వన్ పీస్ నేను తర్వాత చూస్తాను. అదే తర్వాత చేస్తాను. కానీ ఫస్ట్ మనం ఈ విలన్ సాగాని చూద్దాం. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టేసుకోండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకున్నారంటే నా ఛానల్‌లో కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తది. కాబట్టి బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టేసుకోండి. ఇంక మనం ఎటువంటి బక్‌చోటి లేకుండా అదే బేవాస్ మాటలు లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ విలన్స్‌గా మీకు ఒకవేళ నచ్చితేనే నేను కంటిన్యూ చేస్తాను. నచ్చకపోతే వదిలేస్తాను. సరే ఇంక వదిలేయండి. ఇంక మనం వీడియోని మనం మొదలుపెట్టేద్దాం. ఇంకా మనకి వీడియో స్టార్టింగే ఒక చోటుని చూపిస్తూ స్టార్ట్ అవుతూ ఉంటది. ఆ చోటు మొత్తం ఒక అడవిలాగా ఉంటది. అక్కడ ఒక మనిషి అక్కడ తన పేరు థోర్. థోర్ పైకి లేస్తూ ఉండుంటాడు. తన చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం బాగున్నాయి చెప్పి తను చూసినప్పుడే తన పేరు ఎవరో పిలిచినట్టుంటే తన భార్య పిలుచుంటది. "ఓ హేడల్" అని చెప్పి తన దగ్గరికి వెళ్దాం అని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే తన ముందు చాలా వరకు క్రాప్స్ ఉంటాయి. ఇంకా తను బ్యాటరీలో చూపిస్తాడు. మన బ్యాటరీలో చాలా గట్టిగా నెప్పిటోగా నడుస్తుంటాడు. తన వెనక తన తమ్ముడైన తోడుకి గొడవలు ఉంటాడు. ఇంక ఇద్దరు కలిసి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన బ్యాటిల్ లైన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 1987లో జరుగుతుందని వచ్చి మనకు తెలుస్తది. ఇంక అక్కడే ఇక్కడ చాలా వరకు బ్యాటిల్ జరుగుతున్నాయి. ఎలా చేయాలి అని చెప్తుంటే నేను వేరే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తాను. వాళ్ళని పోయి నేను ఓడిస్తానని చెప్పి తను చెప్తుంటే అట్టంటావా చాలా జాగ్రత్త ఉండాలి. కానీ లేకపోతే మనం ఓడిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నేను వెళ్తాను అని చెప్పి ఒంటరిగా వెళ్తావా? నువ్వే మొత్తం సరదా తీసుకుంటావరా అని చెప్పి అరుస్తుంటే తోడు ఫెయిన్ అని చెప్పి దాన్ని అరుస్తుంటాడు తోడు అని చెప్పేసి. ఇంకా దాని తోడు వెళ్ళిపోయి స్ట్రైట్‌గా ఒక్కొక్కరిని ఎట్లా పడుస్తున్నాడు చూడండి. తన వెనక స్కిల్స్ ఉన్న వల్ల ఈజీగా తన పీరియడ్‌ని యేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగా తను చాలా ఇంప్రూవ్స్‌గా ఉంటాడు. అప్పుడే మనోడు ఫైట్ చేస్తూ చాలా మనల్ని ఈజీగా చంపేస్తున్నారు. అప్పుడే పైనుంచి వర్షం పడుతుంది. అది కూడా ఐస్‌గా. తనకా స్ట్రైక్‌లో మనిషిని చంపేస్తూ ఉంటాడు. నన్ను ఐయామ్ సారీ అని చెప్పేసి ఇంక నేను నా పిల్లని లవ్ చేస్తాను అని చెప్పి ఉంటాడు. ఇక దాని మీద బాణాలు వర్షం కురిపిస్తా ఉంటాడు. అప్పుడే తన మీదకి అటాక్ చేస్తుంటే తను ఒక నీళ్ళలో పడేసి తను కూడా నీళ్ళలోకి దూకేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఎత్తలోగా స్ట్రగుల్‌లో తన కటానా తీసుకొని తను స్ట్రెయిట్‌గా పొడిచేస్తుంటారు కట్టి సారీ. ఇంకా కట్టిని కింద పడేసి అదే నీళ్ళల్లో ఇంక మనోడు స్విమ్మింగ్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ఇంకా అది నీళ్ళలో పడిపోయిన తర్వాత అది తను ఒడ్డుకు వచ్చేసినట్టు మనకు చూపిస్తూ ఉంటాడు. మనోడు తను ఒడ్డుకు వచ్చేస్తూ ఉంటాడు మనోడు. ఇంక తను ఒడ్డుకు వచ్చేసి అయిపోయింది అని చెప్పి తను చెప్తూ అలా మొత్తం చూస్తూ ఉంటారు బ్యాటిల్ ఫీల్డ్‌ని. ఆ బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం విధ్వంసం ఉన్నట్టుంటది. అక్కడే మనకి విలన్ సగం టైటిల్ పడతది. ఇంకా దాని తర్వాత మనకి ప్రెజెన్స్‌లో చూపిస్తా ఉంటాడు. ప్రెజెన్స్‌లో ఎవరో చిన్న పిల్లోడు ఇదొక సమ్‌వేర్ ఎక్కడో అన్నట్టు దానికోసం ఫస్ట్ ఎపిసోడ్ పేరు. ఇక్కడ చూసిన ఒక పిల్లోడు నీళ్ళలో పడుతూ వెళ్తున్నట్టుగా ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చాలా వరకు ఐస్‌లాండ్ లాగా ఉంటది. నాకు తెలిసి ఇది ఐస్‌లాండ్‌లో జరుగుతుందని చెప్పి. ఈ పేరు కూడా అదే. ఐస్‌లాండ్ ఇది దాని తర్వాత ఆ ఈవెంట్స్ జరిగిన ఫ్యూచర్‌లో జరుగుతుందని చూపిస్తా ఉంటారు. అదే 13 ఏళ్ల తర్వాత. ఇక్కడ చూస్తుంటే ఒక అమ్మాయి ఉంటది. ఒక అమ్మాయి లైక్ ఏదో బట్టలు చేస్తూ "నువ్వు చాలా కష్టపడ్డావు ఈరోజు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. పోయి బర్రెలు కూడా వేసాను చెప్పేసి ఒకళ్ళు తను పాలు పిండుతూ చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంక తర్వాత ఆ పాలు కూడా చాలా చాలా హెవీగా ప్లస్ తను చల్లగా ఉండేసరికల్లా తను జాగ్రత్తగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన ముందు నుంచి ఒక కాకి వెళ్తుండేసరికి తను చూసి చాలా ఆశ్చర్యపోతా ఉంటాడు. ఇంకా అలాగే దాని నీళ్ళలో ఎప్పుడైనా ప్రయాణించాలని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. దీని పేరు డార్ఫిన్. ఇంకా దాని తర్వాత మనకి సీన్ చూపిస్తుంటే ఎవరో తన స్టోరీని చెప్తూ మొదలు పెడుతుంటారు. మా స్టోరీ మేము ఒక ఐలాండ్‌ని కనపడతామే. ఇంకా అలాగే మేము చాలా కష్టపడి కొన్ని దేశాల్ని చుట్టూ చూస్తూ ఉన్నాం. అప్పుడే మేము ఒక కొత్త కాంటినెంట్‌ని కనిపెట్టాము. దాని పేరు విన్‌లాండ్. అది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అక్కడ అంతా చాలా బాగుంటది. అక్కడ మనం పంటలు పండేదానికి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అదొక కొత్త కాంటినెంట్. అప్పుడు నేను దాన్ని కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఆ కాంటినెంట్‌లో ఏం జరగదు అని చెప్పి తను చెప్తూ ఇంకా అలాగే మీరు ఎప్పుడైనా రావచ్చు కదా అని చెప్పి తను చెప్తూ ఉంటే మమ్మల్ని తీసుకుపోవచ్చు కదా అయిపోయింది చెప్తుంటే, లేదు లేదు మీరు ఇప్పుడు వెళ్ళలేరని చెప్పి తను చెప్తున్నాడు. ఒక కాంటినెంట్‌కి నేను వెళ్ళినప్పుడు ఒక ట్రైబల్‌ని కలిసాను. ఆ ట్రైబల్ వాళ్ళతో నేను వాళ్ళ భాషను ఎట్లాగా నేర్చుకుని, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో కమ్యూనికేట్ చేశాను. దానివల్ల వాళ్ళతో అంటే రోజులు జాగ్రత్తగా ఉండేసరికి నాకు ఆ హెడ్ ఉంటా అని చెప్తుంటే, అప్పటికి మనతో తన ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. అంటే ఇది తోడు వాళ్ళ ఇంక టోర్ తన ఫ్యామిలీ ఇంకా సెటిల్ చేసుకొని ఇద్దరిని వదిలేసి వచ్చినట్టు తెలుస్తుంటది. నేను ఎప్పుడు అబద్ధం చెప్తున్నావు అని చెప్పేసి ఇంక దాని తర్వాత అవును నేను అబద్ధాలు ఏం చెప్పట్లేదు. తెలియదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి ఇంకా వెనక నుంచి అది నిజమైతే ఎలా ఉంటది? మేము చెప్పినట్టుగైతే అక్కడ మొత్తం మాన్స్టర్స్ ఇవంటుంటాయి నువ్వు ఎట్టాలని చెప్తావు. అవును నిజమే మాన్స్టర్స్ వస్తాయి. కానీ మిమ్మల్ని తినేవి కదా అని చెప్పి తను చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. అవును అని చెప్పి మన తోడు కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తన గురించి చెప్తూ ఉంటాడు. మా మా అడ్వెంచర్స్‌లో అనేది చాలా పవర్ఫుల్ వీటిలో
మేము యూత్‌లో ఉన్నప్పుడు చాలా కష్టమందిని కాపాడాను. చాలా మందిని మేము కాపాడా అని చెప్తూ తను ఈ ముసలోడిని ఓడిస్తావా అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. ఇంక తోడు కూడా తోడు ఫ్రెండ్ కూడా నమ్మట్లేదు. ఆ విషయాలు చూసిన వెంటనే నేను అబద్ధాలు చెప్తానని చెప్పి తను కూడా అనుకుంటే, "ఏ తోడు ఏం చూసావా? నీ పిల్లలు ఎట్టయిపోయారు" అని చెప్పి చెప్తూ ఉంటే, "ఆ! ఆ! నాకు అర్థమైంది. ఇంక పిల్లలు ఇంకా వెళ్ళిపోండి. సమయం లేదు. ఇంకా పడుకునే సమయం వచ్చిందని" చెప్పి తను చెప్తూనే సగల. ఇంకా వాళ్ళని పంపించేసి ఉంటాడు ఇంక మన తోడు. ఇంకా వాళ్ళందరూ వెళ్తూ ఉంటే ఎక్కడో నుంచి ఐస్‌లో నుంచి ఒక స్లేవ్ వస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటాడు. ఇంకా సీన్ వచ్చేసి మన తోడు ఫ్రెండ్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా తోడు అదే తోడుని చూపిస్తూ ఉంటాడు. తను తాగుతూ ఈ విలేజ్‌లో మొత్తం చాలా వరకు క్రాప్స్ ఇంకా ఉన్నాయని చెప్పేసి, ఇంకా అలాగే వాళ్ళు కూడా చాలా కష్టపడి పంటలు చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా తను "ఏ పాప ఎట్టున్నావు" అని చెప్పి తను చెప్తూ ఉంటే, "అమ్మ నేను ఇక పోయి పడుకుంటున్నాను. నాకు సమయం లేదు" అని చెప్పి తను చెప్తూ ఉంటది. ఇంకా దాని తర్వాత చాలా వరకు ఇక్కడ స్లేవ్స్‌లు ఎక్కువైపోయారని చెప్పేసి స్లేవ్ లింగ్ అనేది కూడా ఎక్కువ చేరుతుందని చెప్పేసి మన టోర్ఫిన్‌తో అదే మన తోడుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకేం సంగతి అని చెప్పి మాట్లాడుతూ సింగర్ చేస్తుంటే మన టోర్ఫిన్ ఎక్కడో అడ్వెంచర్‌కి వెళ్ళినట్టుగా చూపిస్తూ ఉంటాడు. కెప్టెన్ మీరే కాపాడని చెప్పి కంప్లీట్‌గా మాస్టర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని పేరు అదే చెప్పాడు నాకు సంబంధం లేదు. అప్పుడే తను ఎవరో గ్రాబ్ చేసినట్టు అనిపిస్తుంది. లేస్తుంటే తను వాళ్ళ అక్క. "ఏంది నువ్వు పోయి నీ బెడ్‌రూమ్‌లో పడుకోలేవా?" అని చెప్పి తను అరుస్తుంటే, "ఇది నేను ఇక్కడే పడుకుంటా" అని చెప్తే, ఇంకా వాళ్ళు మాట్లాడుతా ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడులే అని చెప్పుంటే, వాళ్ళు దేనిలో గురించి మాట్లాడతలేరు నువ్వు పనుకోరా ఫస్ట్ అని చెప్పి ఆపేసి, "రా పనుకో నీకు ఒక పెద్ద హగ్ ఇస్తా" అని చెప్పి పనుకునేసి ఉంటారు. ఇంకా దాని తర్వాత సింగర్ చేసి మన ఐలాండ్‌లో వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఆ మంచు పడిపోయిన మంచు మొత్తాన్ని తీస్తూ ఉంటాడు. "నాన్న ఒక స్లేవ్‌ని పెట్టుకుంటే సరిపోద్ది కదా!" ఇట్లా చేస్తుంటే, "లేదు మనం స్లేవ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పనులు మనమే చేసుకోవాలని" చెప్పి తను వాళ్ళ కూతురికి చెప్తుంటాడు. అప్పుడే తను కింద పడిపోయి ఉంటది. అక్కడ పడిపోయిన వెంటనే ఎవరో ఉన్నట్టు నాకు ఏదో అవ్వలేదని చెప్తుంటే, ఇక్కడ ఏదో ఉంది నాన్న అని చెప్పేసి తను తవ్వుతూ స్టార్ట్ చేస్తూ ఉంటది. ఎందుకంటే అక్కడ ఏదో సంథింగ్ ఉందని చెప్పేసి ఇంక తను తవ్వుతుంటే అక్కడొక మనకి ఇందాక చూపించిన స్లేవ్ కనపడుతుంటాడు. ఇంక మనోడు ఆ స్లేవ్‌ని తీసుకొచ్చేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మన తోల్ఫిన్ అయితే ఆ సముద్రాన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు నిజంగానే చెప్తున్నావు కదా! ఆ కథలంటే అవునా ఆ కథలన్నీ నిజమే. అదేం అబద్ధాలు కాదురా అని చెప్పి చెప్తుంటే, నేనెంత నమ్మాలి? అయినా నువ్వు చెప్పేది నిజం కాదు. ఎందుకంటే నీ మెంబర్స్ కూడా ఉండాలి కదా! అని చెప్తుంటే, వాళ్ళందరూ చనిపోయారు మేము పోయే జర్నీలో అని చెప్తుంటే, అదెలా చనిపోయారు అని చెప్పి చెప్తుంటే, అది నీకు ఇప్పుడు తెలీదులే. నీ భవిష్యత్తులో నీకు తెలుస్తుంది. చెప్పి తను చెప్తూ ఉంటాడు. అండ్ ఐస్‌లాండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చాలా వరకు మేము ఇబ్బందిలో ఈడుకునేవాళ్ళం. అప్పుడు మీ నాన్న కూడా మాకు చాలా హెల్ప్ చేసేవాడని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇవన్నీ జరుగుతూ వెళ్తున్నప్పుడు మేము చాలా కష్టపడి నేను ఒక ఒంటరివాడిని అయిపోయాను. అలా మేము విడిపోయాం. నేనొక్కడినే మిలిగిపోయాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అవునా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాని తర్వాత దూరంలో ఏదో నీళ్ళు చూపిస్తూ మన ఐస్‌లాండ్‌ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడే థోర్ఫిన్ కూడా స్లేవ్ పట్టుకొని వచ్చి తినకి వార్మ్ వాటర్ కావాలి. కాకపోతే నీళ్ళు వేడిగా చేయని చెప్పి చెప్తూ అలాగే నిప్పుల దగ్గర పెట్టేసి తనకి సీపీఆర్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు మనోడు. అప్పుడు ఆ క్లాత్ తీసుకొని తన మీద సీపీఆర్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దానివల్ల హీట్ అనేది జనరేట్ అయ్యి తను మళ్ళీ ప్రాణాలతో వస్తా అని చెప్పి నాన్న జాగ్రత్త అని చెప్పి చెప్తూ అవును తను ఒక స్లేవ్ ఎక్కడి నుంచి వచ్చినట్టు అని చెప్పి చెప్తుంటే ఏమో తెలీదు మాట్లాడుతుంటే తన స్లేవ్ కాలర్ ఉంది తను కాపాడాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా మా అడ్వెంచర్స్ చాలా ఎక్కువుంటాయి. ఒకరోజు నువ్వు గాని పడ్డాడైపోతే నేను తీసుకొని పోతా ఖచ్చితంగా. ఎందుకంటే విన్‌లాండ్ అనేది చాలా చాలా పెద్దది. నువ్వు అనుకున్న ప్రపంచం అనేది చాలా చిన్నది. ఎందుకంటే చాలా పెద్దది అని చెప్పి ఎప్పుడే మీ యాన్సిస్టర్స్ గురించి చెప్తూ ఉంటాడు. మీ యాన్సిస్టర్ వాడు ఇంగ్లాండ్‌తో ఫైట్ చేసి తను ఓడిపోయాడు. అప్పుడు ఇంక ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర ఓడిపోవడం వల్ల ఇంక మిమ్మల్ని అక్కడి నుంచి మీరు పారిపోయి వచ్చేసారని చెప్పి తను చెప్తూ అంటే మీరు టెర్రస్ అని చెప్పేసి అక్కడ నువ్వేం మాట్లాడుతున్నావు? మేము టెర్రస్ ఏం కాదు. ఎందుకంటే మేము చాలా చాలా స్ట్రాంగ్ మెట్లం. మా నాన్నని చూసావు కదా! అని చెప్పి తను అరుస్తూ మన మీద అరుస్తూ ఉంటాడు. ఇక దాని తర్వాత ఎందుకురా ఆ టెంట్‌కాడ వస్తున్నారా అని చెప్పి తను చెప్తే గమ్ముకెళ్ళిపోయి ఉంటాడు. ఇకపై ఆ విషయం వాళ్ళ నాన్న చెప్పని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్తూ ఉంటాడు. నాన్న అతను ఏం చెప్తున్నావు విన్నావా అని చెప్పి చెప్తూ ఉంటే అక్కడ చూసి తను చాలా కష్టపడి తనని సిపిఆర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తే తోడ్ఫిన్ వెల్కమ్ టు హోమ్ అని చెప్పి చెప్తుంటే అమ్మ ఎవరమ్మా అని చెప్తే తిను ఒక స్లేవ్ నాకు దొరికారని చెప్పి చెప్తుంటే ఎలా దొరికాడు అని చెప్పి చెప్తుంటే అప్పుడే తను లేసుంటాడు. నేను ఎక్కడున్నాను నేను ఏం చేస్తున్నాను నేను ఎక్కడ అని చెప్పి ఆ స్లేవ్ లేసుంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు అని చెప్తుంటే ఎక్కడి నుంచి వచ్చానా నువ్వు మళ్ళీ అక్కడికి పంపిస్తావు నన్ను వద్దు అని చెప్పి చెప్తుంటే అసలు ఈ స్లేవ్ ఎవరిది అని ప్రాణం మాట్లాడుతూ ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు అక్కడ నేను చాలా కష్టపడ్డాను. నన్ను అతను చంపేదానికి కూడా తీసుకుపోయాడని చెప్పి తను చెప్తుంటే నాకు నీ కష్టం నాకు అర్థమవుతుందని చెప్పి చెప్తుంటే అప్పుడే తను వచ్చేసి తన స్లేవ్ ఇక్కడ తప్పిపోయిందని చెప్పి చెప్తుంటే చెత్త నా కొడుకు వచ్చారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వచ్చి నేను ఇక్కడికి ఎందుకు వచ్చారా అని చెప్పేసి తన పేరు సంథింగ్ ఏదో తన స్లేవ్స్ ఓనర్ అని చెప్పి పిలుచుకున్నాం. నా చైన్స్ చూసావా? చైన్ అది బంగారం కన్నా చాలా విలువైనది. ఎందుకంటే అది స్లేవ్స్‌ని కట్టిపెడుతుంది. ఆ చైన్ అనేది నాకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుద్దని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను మరి ఇలాంటి అట్ట ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కాదు కాబట్టి నార్మల్‌గా మాట్లాడుకుందాం. దాని సీజన్ 2లో వస్తాడు. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇబ్బంది చేస్తున్నావా? నేను ఇప్పటికిప్పుడే చంపేస్తుంటే నా కొడకా నీ వల్లే కదా నా చైన్ నరికేసావు అని చెప్పి తను చెప్తూ ఉంటే అవునురా అయితే ఇప్పుడేమి నా కాళ్ళు నరికేసావు కదా అని చెప్పి తను అరుస్తూ దాని అన్న కాళ్ళు నరికేసావు అని చెప్పేసి నేను నీతో ఫైట్ చేస్తా కానీ రా అని చెప్తుంటే కానీ అని చెప్పి ఫైట్ చేస్తుంటే అప్పుడే ఆ చైన్ గాయ వచ్చేసి తను ఆపేస్తూనే ఉంటాడు మనోని. ఇంకా ఆపేసి నువ్వు ఇంకోసారి ఇలా చేయబాక అని చెప్పేసి దాన్ని పట్టుకొని ఆ చైన్ ఎట్ట లాగిన వెంటనే దాని మొహం నుంచి రక్తం అనేది వచ్చేసి ఉన్నది. దాన్ని చూసి నీకు చెప్పాను కదా! ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ నాశనం చేయకూడదు. చేంజ్ చూసావా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ నాకు స్లేవ్ దొరికింది. ఆ స్లేవ్ ఎక్కడున్నా నేను కనిపెట్టాలని చెప్పి అంటుంటే, ఓహ్! ఈ ప్రదేశం ఎక్కడిది? ఈ ప్రదేశం చాలా బాగుంది అని చెప్పి తను చెప్తూ, ఓహ్! ఈ ప్రదేశం ఎక్కడిదొచ్చానో నేను అని చెప్పి తను అనుకుంటా ఉంటారు. అక్కడ తను చూసి, ఓహ్! నేను అక్కడున్నాను. ఓహ్! అమ్మ, నాన్న మీరు
మళ్ళీ నేను మిమ్మల్ని చూసేసానా, మీరు బాగున్నారా, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి తను చెప్తుంటే, ఏ ఏ ఏ నువ్వు కళ్ళు తిరుగు లేకపోతే నువ్వు మిమ్మల్ని కోల్పోతావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు మన తోటి ఫ్రెండ్. ఇంకా దాని తర్వాత తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా ఇది మన విన్నాను చెప్తే, ఓ ఇది విన్నాను అందుకని ఇంత బాగుందా అని చెప్పి తను చెప్తూ ఉంటారు. అప్పుడే మన విన్నాన్లో ఎవడు స్లేవ్స్ ఉన్నారు, అక్కడ ఏం స్లేవ్లీ జరగదు, నేను విడిపించిన ఇక్కడ నేను ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పి తను చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే అక్కడ చూసిన వెంటనే విన్నాను, ఓహో ఇది విన్నాను అనమాట, నాకు ఇది బాగా నచ్చింది, అమ్మా నాన్న మిమ్మల్ని కలుస్తానే అసలు అనుకోలేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అక్కడే ఆ స్లేవ్ ఓనర్ వచ్చేసి, ఇతను నా స్లేవ్, నీకు నా స్లేవ్ ఇక్కడ నీకు తప్పిపోయి వచ్చినట్టు నీతో నాకు తన దగ్గర పంపించని చెప్తే, నీకు ఆ స్లేవ్ నువ్వు ఎంత కొన్నావు అని చెప్తే 3 షీప్స్ అదే 2 షీప్స్ అని చెప్తుంటే, ఏ షీప్స్ ఇక్కడ అమ్ముకోవాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు కూతురు చెప్తూ ఉంటుంది. లేదు నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ఈ స్లీవ్‌కి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అని చెప్తుంటే, నువ్వు 2 స్లీవ్స్ అంటే నేను 3 స్లీవ్స్ అని చెప్పాడు. అలా వాళ్ళు పెంచుకుంటూ 8 స్లీవ్స్ దాకా తీసుకొని ఉంటాడు. ఎందుకంటే థోర్ఫిన్ ఏంటంటే తనని చూసి భయపడుతూ ఇంక తర్వాత తనతో ఫైట్ చేయాలనుకుంటే ఫైట్ చేయబాకని చెప్పేసి, నేను నీ సేవ్‌ని కొనుక్కోవాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని నేను 4-3 అదే 6 అలా పెంచుకుంటూ 8 దాకా చేశారు కదా! ఆ చిన్న స్లేవ్ కోసం 8 సరే అయితే నేను పోయి నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే 8 షీప్‌లు ఇస్తాం ఇప్పుడు ఇడియి అని చెప్పి చెప్తుంటే, నాకు ఇష్టం నేను పోయి సెలెక్ట్ చేసుకుంటా. నువ్వు అబ్జెక్షన్ అని చెప్తే, లేదు లేదు నీ ఇష్టం నువ్వు వెళ్ళు అని చెప్పి తను పంపించేసాను అంటాడు. ఇంకా దాని తర్వాత మనోడు కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇంకా తోడ్ఫిన్ కూడా ఆ విషయం అంతా చూసి వాళ్ళ నాన్న ఎంత స్ట్రాంగ్ అని పడుకుంటూ ఉంటాడు. ఇంకా దాని ఈవినింగ్ వచ్చేసి తను ఏడుస్తుంటుంది, నేను స్లీప్లో వెళ్ళిపోయారు, అరే ఏం చేయాలి ఇప్పుడు నేను, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను ఏడుస్తుంటుంది. దాని బదులు మనం ఒక ప్రాణాన్ని కప్పడం కదా అని చెప్పి తను చెప్తూ ఉంటే, నాన్న తను చెప్పింది నిజమేనా, మన ఫ్యామిలీ టెర్రస్ దగ్గర నుంచి ఇంగ్లాండ్ దగ్గర నుంచి ఓడిపోయిందని చెప్తుంటే, అవును అది నిజమే మనం ఓడిపోయాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను అలా అనుకోవట్లేదు అని చెప్పి ఆయన ఆ సీరియస్ నుంచి ఏదో ఒక బ్యాటిల్ షిప్ అనేది వీళ్ళ వైపు వస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటాడు. ఆ బ్యాటిల్ షిప్‌లో కమాండర్ మనం వస్తాం దగ్గరికి వచ్చేసాం ఐర్లాండ్ దగ్గరికి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత థోర్ఫిన్‌తో మాట్లాడుతూ, అది నిజమే పిల్లోడా, ఇంక మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రపంచంలో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాంట్లో సీన్ చేసి ఒక బాక్స్ చూపిస్తున్నారు. ఆ బాక్స్‌లో కత్తి చూపిస్తూ కట్ చేస్తూ ఉంటాడు ఈ ఎపిసోడ్‌ని. ఇంకా సెకండ్ ఎపిసోడ్‌కి వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి పిల్లలందరూ ఏదో ఇక్కడ నార్త్ వేర్ ఇంగ్లాండ్‌లో చూపిస్తా ఉంటారు. వాళ్ళందరూ బట్టలిప్పేసి మరి స్నానం చేస్తుంటారు. అక్కడ కల్చర్ అంటే అది 90స్‌లో కాబట్టి అది 1000స్‌లో కాబట్టి ఇంక వాళ్ళందరూ చేస్తుంటే వెనక నుంచి తనని అంబుష్ చేసేసి తనని చంపేస్తూనే ఉంటాడు. అదే తన నుంచి తన రక్తం కూడా కారిపోతూ ఉంటది. అలాగా అంబుష్ జరిగేసిందని చెప్పేసి అలా చంపుతూ ఉంటాడు. ఇదంటే నార్మల్‌గా పైరట్సే చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగా పైరట్స్ అలా చేస్తూ వాళ్ళకి దొరికిన డబ్బులతో ఎవరినైనా చంపేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఆ ప్రజలు చనిపోయి అక్కడే ఉండిపోయి ఉంటాడు. ఇక సీన్‌గా చేసి మనకి ఐస్‌లాండ్ చూపిస్తుంటాడు. పిల్లలు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉంటాడు. ఎపిసోడ్ పేరు స్వాడ్. ఇంక తర్వాత మనోళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటారు కదా! మేము ఓడిపోయాం అని చెప్పి ఈ ఈ రాజ్యం మందే అని చెప్పేసి ఇంక వాళ్ళ మీదకి యుద్ధానికి దిగిపోయి ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తుంది మన ఇంకా థర్డ్ ఫిన్‌ని ఇంకా ఫ్లిప్‌ని చూపిస్తూ ఉంటాడు. ఫ్లిప్ అంటే ఈ క్యారెక్టర్ కూడా మంచి మరీ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ గుర్తుపెట్టుకోవచ్చు. అందుకోసం ఫ్లిప్ అని చూపిస్తుంటే మనం మళ్ళీ చనిపోయి మాట్లాడకూడదు థర్డ్ ఫిన్ అని చెప్తుంటే అవును అవును మాట్లాడడంలే కానీ అని చెప్పి వదిలే అని చెప్పి తను చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయినా ఆకాశం చూస్తే ఎంత అందంగా ఉందని చెప్పి చెప్తూ ఉంటే ఓహ్! మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం చనిపోయాం కదా! మాట్లాడితే. చనిపోయినోడు ఇలా పనుకొని ఉంటే చలేయదా అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర షిప్ దగ్గరికి తీసుకుపోతున్నారు. రేపు నేను సేల్‌కెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను వ్యాపారం చేయాలి కాబట్టి. ఇంకా అలాగే ఇక్కడ చాలా చాలా ట్రేడ్ చేసేదానికి అని చెప్తే నేను కూడా రావచ్చా అని చెప్తే లేదు లేదు. మీకేంకంటే ఆ వయసులో లేదు కాబట్టి మీకు రావాల్సిన అవసరం లేదని చెప్పి తను చెప్తుంటే ఛా! అని చెప్పి చెప్తుంటే అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఖచ్చితంగా దానికి బ్లెస్సింగ్ కోసం వెళ్ళాలని చెప్తుంటే సర్లే గాని మీరు చీఫ్ కదా! అని చెప్పి మాట్లాడుతూ ఇంకా తర్వాత అక్కడ చూసిన వెంటనే ఎవరో వస్తున్నారని చెప్పి డోర్ పోయి మీ నాన్నకి చెప్పు. ఎందుకంటే బ్యాటిల్ షిప్స్ వస్తున్నాయని చెప్పి. ఒక బ్యాటిల్ షిప్ ఇక్కడ వేరే వైపు వస్తుందని చెప్పి తను చెప్పిన ఒక బ్యాటిల్ షిప్పా అని చెప్పేసి మన తోడు అయితే ఇక్కడ కూర్చొని తను తను ఒక చెప్పాలంటే ఒక క్రాఫ్ట్‌మెన్ లాగా తను కష్టపడి చేస్తుంది. అది చేసిన తర్వాత ఒళ్ళుపాయ అయిపోయి ఉంటది. నీళ్ళు ఎక్కువ అది తను ఎక్కువ ఎఫర్ట్ పెట్టేసానంటే నాన్న నాన్న ఎక్కడున్నావు నాన్న అని చెప్పి నేను ఎక్కడున్నాను ఒక బ్యాటిల్ షిప్ వస్తుంది నాన్న అని వెంటనే సరకల ట్రోల్స్ ఆఫ్ టోర్ అని చెప్పి చెప్తుంటారు. ఇంక వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఎందుకంటే ట్రోల్స్ ఆఫ్ టోర్ ఎవరని చెప్పేసి ఇంక మన టోర్ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఇంక తర్వాత ఇంక మన టోర్ అక్కడికి వస్తూ ఉన్నాడు. ఇంక దాని తర్వాత ఇక్కడికి వచ్చి మన టోర్ చూడు అని చెప్పి చెప్తూ యామ్స్ వర్కింగ్ వారియర్స్ మీ ముందు నేను నిలబడి ఉన్నాను అని చెప్పి చెప్పేసరికి ఇంక వాళ్ళందరూ వాళ్ళ హెల్మెట్స్ తీసేసి ఇంక మన టోర్ ముందు రెస్పెక్ట్ చూపించడానికి వంగుంటారు. ఇంక దాని తర్వాత మీరు చాలా చోట్ల నుంచి వచ్చినట్టున్నారు నన్ను వెతుకుతావు అని చెప్తే అవును ఫ్లోకి అని చెప్తుంటే అవును మనం చాలా రోజుల నుంచి కలుసుకోలేదు కదా అని చెప్తే అవును అని చెప్పి తను చెప్తూ ఇంకా దాన్ని మనం దిగేదానికి మాకు ఆజ్ఞ కదా టో అని చెప్పేసి ఇంకా ఓకే అని చెప్పి దిగేసి ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇది ఎందుకు వచ్చారంటే మన టోర్ దగ్గరికి ఇలా అనుకుంటూ ఉంటారు టోర్ దగ్గరికి అంటే రెస్పెక్ట్ ఇస్తుంటే టోర్ చాలా చాలా గొప్పవాడు అని చెప్పేసి పిల్లలు అన్నాడు అనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత వచ్చిన పని ఏంటని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఇప్పుడు ఇంగ్లాండ్ వర్సెస్ మన వాళ్ళకి ఫైట్ పిల్లలు పెద్దలు అని ఏమీ చూడకుండా అన్నని చంపేస్తున్నారని చెప్పేసి ఇక నేను నీకోసం వచ్చాను ఎందుకంటే బెస్ట్ ఓడర్ కావాలని చెప్పేసి అది ఆ బెస్ట్ ఓడర్ అన్న తెస్తున్నాడు నువ్వే టోర్ కాబట్టి నువ్వు మన పాటు జాయిన్ అయితే మేము ఖచ్చితంగా వాడిని కలుస్తాం ఆ విషయం నీకు బాగా తెలుసు ఎందుకంటే నీ బ్యాటరీస్లో అంటే బాగుంది నేను బ్యాటరీ క్విట్ చేసేసినప్పుడు నేను రాలేనని చెప్పి తను చెప్తే లేదు నువ్వు రావచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు
ప్లస్ గవర్నమెంట్ కూడా చెప్పింది వీటి యొక్క ప్రీవియస్ ఫైటర్స్ కూడా రావాలని చెప్పి జాయిన్ అవ్వాలని చెప్పేసి, ఎందుకంటే ఫైటర్ బాగా జరుగుతుందని చెప్పేసి దానికి డిసైడ్ అవుతామని చెప్పి చెప్తూ, ఇంకా అలాగే నాకు తెలిసిన వరకు మా కెప్టెన్ అయినా టోర్ నువ్వే మాకు మొత్తం పనికి రావాలని చెప్పి, ఇంకా టోర్ ఆఫ్ టోర్ నువ్వు ఖచ్చితంగా మా పనికి వస్తావు అని చెప్పి తను పిలుచుంటాడు. దాని గురించి నువ్వు జాయిన్ అవ్వాలని చెప్పి చెప్తూ చెప్పుండేసరికల్లా ఏమన్నాడు మొహం మీదే, నేను అలా జాయిన్ చేసుకునేదాకా నాకంటే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ ఉండి వాళ్ళు నేను చూసుకోవాలి, కాబట్టి నేను వస్తాను, బట్ నేను మరీ అంటలా మనట్లాగా నేను కెప్టెన్సీ చేయనంటే మాకు జాలే అయిపోయి చెప్తూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక మన్నాడు ఇంకా దాని పిల్లలు చూసి బ్యాట్లు అన్న వెంటనే ఇంక పోయి బ్యాటిల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ పిల్లలు కూడా చాలా చాలా ఎంకరేజ్గా ఉన్నట్టున్నారని చెప్పి చెప్తూ దాని గురించి నవ్వుతూ వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత పిల్లలు వచ్చేసి బ్యాటిల్ జరగబోతుంది, మీకు అర్థమవుతుందా, మీ నాన్న ఇప్పుడు బ్యాటిల్ ఆడబోతుంది, మీ నాన్న చాలా హాసం అని చెప్పి చెప్తుంటే బ్యాటిల్ అయితే మనం చాలా వరకు ప్రిపేర్ అవ్వాలి కదా, మనం జాయిన్ చేసుకుంటా అని చెప్పి ఇంకొంత మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మన టోర్ఫిన్ కూడా బ్యాటిల్లో జాయిన్ అవ్వాలని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్గా చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక పిల్లడు వాడికి తగిలి ఉండే సకల వాడు చాలా కోపంగా చూస్తూ ఉంటాం మనల్ని. ఇంకా టోర్ని అడుగుతుంటాడు ఇంక యుద్ధానికి సిద్ధంగా టోర్ అని చెప్పి చెప్తూ, ఇంకా దాని తర్వాత ఇంగ్లందరూ చాలా వరకు అసెండ్ చేస్తూ పిలుగురు మేజర్ పంపిస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత తోటి నీకు తెలిసిన విషయం కదా, ఇంక రేపు మేము బయలుదేరిపోతున్నాం చెప్పు మీ ఫైనల్ డిసిషన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక ఇది యామ్ వైకిన్స్ వారియర్స్ కాబట్టి ఇది వాళ్ళ వారియర్స్ షిప్ అనేది చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా అలాగే మీరు కూడా రేపు యుద్ధంలో జరగబోతుంది కాబట్టి యుద్ధం అనేది అంటే మీరు కూడా చూడబోతుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఫ్లోకి గడు వచ్చేసి మన ఇంకా రెడ్ టీఫ్ అని చెప్పేసి అంటపోతుంటారు. పిల్లోని ఈ ఎక్కి చేసిపోతూ ఉంటారు. ఈడెవరు ఏందో రెట్టున్నాడు ఏందో అని చెప్తుంటే దాన్ని వదిలే చెప్పి చెప్తుంటే అప్పుడప్పుడు ఉంటావు ఫ్లోకి చెప్తుంటాడు, మీరు ఎవరైనా యుద్ధం రావాలంటే యుద్ధం జరగచ్చు, మీ క్యాప్టెన్ అయినా తోడు మంటపాటు జాయిన్ అవబోతున్నాడు, మీరు ఒక యంగుడు ప్రతి ఒక్కరు మంటపాటు యుద్ధానికి రావాలి, ఎందుకంటే యుద్ధం అనేది చాలా చాలా ముఖ్యం, ప్రజలు ఏముంటుందో తెలుసు కదా, బాగుంటారు అది గెలవాలని చెప్పి చెప్తూ ఇంకా అలాగే తోడు కూడా అక్కడ నిలబడి ఉంటాడు. ఇంకెవరైనా రేపు జాయిన్ అవ్వచ్చు, ఇంకా రేపటి నుంచి మీరు యుద్ధంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అక్కడ యుద్ధం కానీ వార్స్ అని చెప్పి ఇంకోళ్ళందరూ ఎగురుతూ ఉంటాడు. అది యుద్ధం చేసి చాలా సంవత్సరం అవుతుందని చెప్పి తాను మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత తోడు చూసావు కదా అని చెప్పి చెప్తూ ఇంకా తోడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత వార్ వారు ఇక్కడ దాకా వచ్చేసింది, నాకు అర్థమవుతుంది నేను ఇంత దూరంకి వచ్చింది కూడా ఈ వారు ఏం చేరుకున్నాను దానికి, కానీ వారు ఇక్కడ దాకా వచ్చేసింది, నేను ఫ్యామిలీలో జాగ్రత్త ఉండాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను వారు వదిలేసి వెళ్ళిపోయాను, నేను ఒక భయస్తుల్లాగా, ఎందుకంటే నేను అంత గొప్పవని కాదు మరీ అంత వీక్ అని కాదు ఇప్పుడు తను చెప్తూ, అలాగే ఇప్పుడు నేను వాళ్ళ జాయిన్ అవ్వాలి కానీ చాలా కష్టం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకైనా మనం ఏం చేయాలి, నేను ఇంకొకరిని ఫైట్ చేస్తాను, ఆ పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తోడిఫిన్ కూడా నేను కూడా యుద్ధంలోకి వెళ్ళొచ్చు అని చెప్పి ఆనందపడుతూ ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇంకా దాని ఇంకోళ్ళందరూ షిప్ని లాగండి, అది గట్టిగా లాగండి అని చెప్పి ఇంకొందరు చాలా కష్టపడి షిప్ని లాగుతూ ఉంటాడు. ఇంకా వెళ్ళలేదు మీరు జాగ్రత్త లాగండి, ఎందుకంటే మీ షిప్లోనే రేపు పోబోతున్నారు అని చెప్పి తను చెప్తుంటారు. మా జాగ్రత్త తెలుసు నేను చూసుకుంటాం మేము ఒక వారియర్స్ అని చెప్పి ఆ కిడ్ కోసం జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తోడిఫిన్ కూడా తను యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందరం తిరుగులు పెట్టుకొని ఈజీగా పగలు కొట్టేస్తూ ఉంటాడు. దాని మీద ఛార్జ్ చేయడం వెంటనే తోడిఫింగర్ వెనక నుంచి పొడి చేసి ఉంటాడు, కానీ అని కొడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తోడిఫిన్ నీకు ఏం చెప్తున్నాను నీకు అర్థమవుతుందని చెప్పేసి తను ఒకే డబ్బులో కొట్టేసి ఉంటాడు, ఎందుకంటే మనోడు చాలా చాలా కోపంగా ఉంటాడు. ఇంకా దాని తర్వాత తన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే తోడిఫిన్ మన తోడు కూడా షిప్ని ఇంకా నీట్గా చేసేది, ఇంకా దాని పై కొడుతుంటే తోడు మనం ఒకసారి కలవ అని చెప్పి చెప్తూ, ఓ ఇది చాలా ఇటికిపోయింది చెయ్యి ఎవరిడ కొట్టి అని చెప్పి చెప్తుంటే అయినా చాలా జాగ్రత్త ఉండాలి కదా అని చెప్పి, అలాగే 3 రోజులకి కట్టేపడదంటే ఇదంతా చేసి మీ కొడుకే తోడిఫిన్నే చేసేదంట అని చెప్తుంటే నిజంగా నా కొడుకే చేస్తాడని చెప్తే అవును అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. అంటే మీకు పిల్లలు తెలుసు కదా పిల్లలు ఎట్ట ఆడుకుంటారని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే పిల్లలు తెలిసిన విషయం కదా, వాళ్ళు ఇప్పుడు యుద్ధాలంటే చాలా ఎగ్జైట్గా ఉండాలని చెప్పి చెప్తూ ఉంటే టోర్ఫిన్ కానీ ఇదంతా చేసిన విషయం చూసి అన్నీ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళందరూ వాళ్ళ కిట్స్ తీసేసుకుని వాళ్ళ యాన్సిస్టర్స్ కిట్స్ తీసుకుని ఇంకా యుద్ధానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంకా చూడు రెడీ నాకు ఎంత మంచి కిట్ దొరికిందని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. ఇంకా టోర్ఫిన్ కూడా నాకు ఒక ఆయుధం కావాలని చెప్పి దీనికి దేనికి పనికిరాదు పగలు కూడా సరే నేను వస్తువులు ఎందుకు పడేస్తానని చెప్తుంటే నాకు అదంతా పనికిరాదు నీ కూడా పెట్టుకొని చెప్తుంటే నేనేం చేసుకునేది అలా చెప్తుంటే నాకు తెలియదు అని చెప్తుంటాడు. అప్పుడే టోర్ఫిన్ కూడా పోయి తన బాక్స్ ఎత్తుకుతుంటాడు, ఎందుకంటే ఏదో ఒక యుద్ధం అది ఉంటుందని చెప్పేసి అక్కడ ఏముండదు. ఏం చేస్తున్నాడు అని చెప్పి మా నాన్న చేస్తే సాగు కొడతారా అని చెప్తుంటే అప్పుడు ఒక బాక్స్ని చెప్పుకుంటాడు. ఆ బాక్స్లో అక్కడ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి వెంటనే అక్కడ ఫుల్ కిట్స్ ఉంటాయి, అది మన తోడుగడిది. ఇంకా తోడుగడితే అని చూసి వెంటనే అక్కడ చాలా వరకు కట్టెలోనే ఉంటాయి. ఆ కట్టు అందులో కత్తి తీసేసి వావ్ ఇది చాలా బాగుందని చెప్పి ఆ కట్టిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ కట్టిని ఓపెన్ చేసి వెంటనే చాలా అద్భుతంగా ఉందని చెప్పి చూస్తున్నప్పుడే తన మీదకి ఒక చేయి అనేది వచ్చి ఉంటుంది. అది చేయండిది తను ఆపేసిండిది. అప్పుడే తను పడుకుని టోర్ఫిన్ నువ్వేం చేస్తావు నీకు అర్థం అవుతుందా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడని చెప్పేసి ఇంకా అలాగే టోర్ఫిన్ గాడు నేను యుద్ధంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు ఇంకా చిన్నపిల్లడివి యుద్ధంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు, ఎందుకంటే నువ్వు చూసుకోవాలి నాన్న అని చెప్తుంటే లేదు టోర్ఫిన్ అని చెప్పి తను చెప్తూ ఉండే సకల ఇంకా టోర్ఫిన్ మీరు ఎప్పుడు ఇంటే అని చెప్పి చెప్తుంటే విను యుద్ధం అనేది మనకు సంబంధించింది కాదు, మనం యుద్ధం చేయకూడదు, విను మనం ఎంత మంచోళ్ళైనా కానీ ఒక ఆయుధం నేను ఎందుకు చంపాలనుకున్నావు అయినా నీకు ఆయుధం దేనికి మన
ఎనిమీస్ చంపేదానికి అసలు నీకు ఎనిమీసే లేరు. ఎనిమీస్ లేకుండా ఉన్నావు అంటే చాలు అని చెప్పి చెప్తూ ఉంటే, లేదు మీకు ఎనిమీస్ ఉన్నారు కదా! మీలాంటి ఎనిమీస్‌ని మేము చంపాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు. నీ ఎనిమీస్‌ని నేను చంపుతాను. అది మరణం ఖచ్చితం అని చెప్పేసి అక్కడి నుంచి పడిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత తోడిఫిని చూసుకోరా అని చెప్పి చెప్తుంటే, అప్పుడే వాడు ఆ కత్తిని పడేసి వాళ్ళమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర అని చెప్పి తను చూసుకుంటూ ఉంటాడు. వాడు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్తూ, ఇంకా ఆ పక్క రోజు ఇంకా యుద్ధానికి సిద్ధమైందాక నౌక రెడీ అవుతూ ఉంటది. దాని తర్వాత తోడిఫిని నిజంగా పడుకుంటున్నా అని చెప్పి వాడిని చాలా చాలా గట్టిగా తిట్టేసినట్టున్నాను నేను అని చెప్పి తను ఏడుస్తూ ఇంక దాని తర్వాత పోయి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా తెల్లారిపోయి ఉంటది. ఇంక ఈరోజు చేద్దాం తెలుసు కదా! యుద్ధంలో నువ్వేం చేయాలని చెప్పి పిల్లలు జాగ్రత్త ఉండాలి. నాకు విషయం నాకు బాగా తెలుసు. మీరు కూడా వస్తున్నారు కదా అని చెప్పి చెప్పుంటాడు. వీళ్ళంతా ఫారెన్ ఐస్‌ల్యాండ్ ఒక ల్యాండ్ చూపిస్తుంటాడు. ఆ ల్యాండ్‌లో కొంతమంది ఒక ప్రీస్ట్‌ని ఏడిపిస్తుంటాడు. ప్రీస్ట్ ఇప్పుడు నేను నీ మీద ఇసిరేస్తాను. నువ్వు చచ్చిపోవాలని చెప్తే నా కొడకా నువ్వు చచ్చిపోను నాకు తెలుసురా అని చెప్పి అరుస్తుంటే తగిలేదురా నీకు అని చెప్పి అడుగుతుంటే ఆ ప్రీస్ట్ కడితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళందరూ క్రిస్టియన్స్‌తో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఏం వైకింగ్స్ మీరేం తాగుతారా అని చెప్పి తను అడుగుతుంటే లేదు వద్దు మాకేం వద్దు అని చెప్పి మాట్లాడుతుంటారు. వీళ్ళేం ఫన్నీగా లేరని చెప్పి చెప్తుంటే అప్పుడు మనకి ఫ్లోకీగా చూపిస్తుంటాడు. ఫ్లోకీ గాడు వచ్చేసి మీ పిల్లలు దేనికి ఇంట్రెస్ట్ లేదంటని చెప్తుంటే వాళ్ళు ఆ క్రిస్టియన్స్‌తో ఆడుకుంటా అంటారు. క్రిస్టియన్స్ అంటే వాళ్ళు పడతా అని చెప్పి ఏం ఫ్లోకి ఇక్కడ దేనికి వచ్చావు నువ్వు అని చెప్పి తను అనుకుంటాడు. ఏ ఎక్స్‌కలాన్ అని చెప్పి చెప్తూ ఉంటే అయినా సరే ఎక్స్‌కలాన్ నీకు చెప్పిన పని బాగా గుర్తుంది కదా! నువ్వేం చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు అదే తోడు తలకాయ నా చేతికి కావాలని చెప్పి చెప్తూ తోని చంపేయమని చెప్పి మన ఎక్స్‌లాన్‌కి ఆర్డర్స్ ఇచ్చుంటాడు. ఎక్స్‌లాన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఇంక దాంట్లో ట్రోల్స్ అని చూపిస్తుంటారు. ఇంక అందరూ వచ్చేసి ఎక్స్‌కలాన్ నీకు తెలుసు కదా! నువ్వేం చేయాలని చెప్పి తెలుసు తోడుగాడు తలకాయ నీ దగ్గరికి తీసుకురావాలని చెప్పి ఇంకా అలాగే నీ వాయిస్ జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే తోడు అన్నాడు. సార్ తోడు ఎలాంటి వాడో చెప్పమంటే తోడు నార్మల్‌గా చెప్పంటే చాలా స్ట్రాంగ్‌గా పెట్టాను కానీ మరీ అంత స్ట్రాంగ్ అని కూడా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓకే. అయితే తోడు గారు రేపు మీతో పాటు యుద్ధానికి జాయిన్ అవ్వమంటున్నాడు. కానీ తనైతే నీకు ఇష్టం లేదు. నీకు పర్సనల్ గజ్జా అని చెప్తే లేదు. ఇది మా కింగ్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్. కింగే చంపేయమని చెప్పేసి అక్కడ ఓకే నాకు ఖచ్చితంగా చంపేస్తాను. దానికోసం 5 గ్రాండ్స్ గోల్డ్ కావాలని చెప్పేసరికల్లా లేదు. నేను 3 గ్రాండ్స్ ఇస్తాను అంటే లేదు నాకు 5 గ్రాండ్స్ కావాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత వాళ్ళందరూ మీ పిల్లలందరూ చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కానీ తోడు దగ్గర కానీ తెలిసిపోయినంటే తోడు మిమ్మల్ని ఈజీగా చంపేస్తా అని చెప్తుంటే మాకు అర్థమవుతుంది అని చెప్పి తను చెప్తుంటారు. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ చూస్తూ ఇంక తర్వాత 5 గ్రామ్స్ కాదు 3 గ్రామ్స్ ఇస్తా అని చెప్పి ఉంటుంది. దాని మీద ఒక బాల్ అది ఒక స్పీడ్ పడి ఉంటుంది. ఆ స్పీడ్ సారీ అన్న తప్పిపోయిన చెప్తుంటే రే జాగ్రత్త ఉండాలి కదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆ స్పీడ్లో సరే అయితే 5 గ్రామ్స్ కావాలని చెప్తుంటే ఓకే డీల్ మాకు అడ్వాన్స్ 5 గ్రామ్స్ ఇచ్చని చెప్పి ఇంకా అలాగే వాళ్ళకి ఇంకా 5 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఓకే మన బిజినెస్ అయిపోయింది. ఇంకా అలాగే తన ఎలాంటి వారియర్ చెప్పగలవు అని చెప్తే నిజంగా నా మాట నువ్వు తన ఒక వారియరే కాదు తను ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ మాట్లాడని చెప్పి చెప్తుంటే ఓకే అని చెప్తుంటారు. ఇంకా దాంట్లో మీరు తాగించాలి ఇప్పుడు తాగుతూనే పండడు పెట్టేలాగా అని చెప్పి చెప్తుంటారు. నువ్వు చాలా బాగా ఇస్తావు అని చెప్పి చెప్తూ ఉంటారు. దాంట్లో సీన్గా చేస్తుంటే మనం లాగేసి ఉంటాడు. అక్కడ ఒక మనిషిని పెట్టి ఉంటాడు. ఎందుకంటే ఎస్కలాన్ గారు ఏమైనా చేసి లేపేసేదానికి ఇంకా దాని తర్వాత ఎస్కలాన్ ఇంకా సీన్గా చేస్తూ ఇంకా మన టోర్ఫిన్ విలేజ్‌కి పోతుంటే అమ్మాయి పోయి నేను చెప్తున్నాను కదా! నేను యుద్ధంలో గెలిచేసి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా నేను జాగ్రత్తగా బాగా చూసుకుంటాను. నేను ఒక వారియర్‌ని నేను బాగా చూసుకుంటా అని చెప్పి నన్ను యాక్సెప్ట్ చేయని చెప్తే సరే అని చెప్పి నేను మాట్లాడుతుంటే ఏ పిల్లోడా నీకు ఫుడ్ తీసుకొని వచ్చాను నువ్వు మర్చిపోయినట్టున్నావు ఎందుకంటే నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు ఫుడ్ లేకపోతే నువ్వు బతకలే అని చెప్తుంటే అమ్మ పక్కకు రమ్మా వద్దమ్మా ఏమల దగ్గర కాదమ్మా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సర్లే అయిపోయింది అని చెప్పేసి ఇంకా నిద్రపోయేదానికి వెళ్తే ఏ మిస్ చెప్తాను పోయి తన దగ్గరికి వచ్చి ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే యుద్ధం అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను తెలియదు నేను ముందు మాట్లాడతాను తెలియదు నేను ముందు మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా అందరూ పాపతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయి నువ్వు చాలా యుద్ధంలో వెళ్ళని చెప్పి మా తాటల పొడికల మీద ఒట్టుని వాళ్ళని వేసేస్తాను చెప్తే వీళ్ళ మీద చాలా స్పీడ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు ఎట్లా యుద్ధం చేస్తాడు చూడాలనుకుంటున్నా చెప్పేసి ఇంకా వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళేదానికి సిద్ధం అయిపోయి ఉంటాడు. దాంతో మనం చాలా జాగ్రత్త అని చెప్పి నువ్వేమంటాడు ఆ పిల్లతో చెప్తే ఆ పిల్ల అదే రా ఖచ్చితంగా నేను చెప్తాను కదా అని చెప్పేసి ఇంకొందరు మన పాప గురించి మాట్లాడుకుంటే సరే అలెక్స్ అని చెప్పి మాట్లాడుతుంటే నువ్వు మీరు చాలా జాగ్రత్త ఉండి నీ యుద్ధంలో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నువ్వేం బాధపడబాక నీకు ఎరీస్ అంటే ఇష్టం కదా అని చెప్తుంటే సరే అయితే నువ్వేం బాధపడబాక ఎందుకంటే వాళ్ళు నేను యుద్ధంలోకి వెళ్ళట్లేదు యుద్ధం మాత్రం చేసేది టోర్ఫిన్ మాత్రమే ఎందుకంటే నువ్వు దాంట్లో ఒక సీక్రెట్ ఎవరికి చెప్పాక అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఎందుకంటే నువ్వు చాలా కష్టపడాలని చెప్తుంది నువ్వేం బాధపడపాకని కూడా చెప్తూ ఇంకా దాంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు ఆ పాపకి. ఇంకా దాంట్లో తద్ది వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళారు కదా నాకు అది జాలి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే యుద్ధం మొత్తం చేసేది తోడు మాత్రమే అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తోడు అయితే మనం వెళ్తుంటాడు ఇంకా టోర్ఫిన్ కానీ ఎందుకంటే నేను రాత్రి తిట్టాడని చెప్పేసి టోర్ఫిన్ అని చెప్పి తను నడుస్తూ ఉంటాడు. తను దొరకబోయేసరికల్లా సర్లే ఇంకా సమయం అయిపోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళాలని చెప్పేసి మరి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకందరూ సిద్ధంగా అండి ఎందుకంటే దాన్ని మొత్తం చాలా పెద్దదనుకుంటే మన తోడు మాత్రమే దాన్ని చాలా పెద్ద ఈజీగా దాన్ని చేస్తూ ఉంటాడు. నాన్న చూసి మాట పెద్దోళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంకా వాళ్ళందరూ. ఇంకా వెళ్ళంపదండి జాగ్రత్త తోడుగా కనబడితే ఏం చెప్పలో అని చెప్పి చెప్తుంటే నాకు తెలిసి నేను చెప్తాను అని చెప్పి తను చెప్తుంటారు ఇదిరా లవ్ అంటేనే తను ఇంకా దాంట్లో అందరూ స్టార్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా మనోడు ఒకే ఏదిలో షిప్ మొత్తం ఎట్టేసి ఉంటాడు. తను ఎట్టేసుకుంటే ఆ షిప్ మొత్తం తనే ఒక చెట్టు నడుపుతున్న సరికల్లా తను ఏం రాతున్నాడు మనం ఏం తప్పించకూడదురా అని చెప్పేసి ఇంకోళ్ళ పాటి వాళ్ళు కూడా చేస్తూ ఉంటాడు. ఇంకోళ్ళందరూ కష్టపడి వెళ్తూ ఉంటాడు. ఇంక తోడు విని కూడా ఎక్కడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళ అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగా యుద్ధం అనేది
ఇందులో గెలిపి అంటాడు. ఎంతలా కష్టపడి వచ్చేసింది అబ్బాయి చాలా కష్టంగా అనిపించింది. నా చేతులు ఎర్రగైపోయాయి. నా గుద్ద కూడా వాచిపోయిందిరా అని చెప్పేసి తనకు వచ్చేసి వాటిని చేసుకుంటే చాలా కష్టంగా అని చెప్తుంటే ఇంక మనం ఎంతలా కష్టపడి ఇక్కడికి వచ్చేసాం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మనం ఈ పనులు స్ప్లిట్ చేసుకోవాలి. ఇంకా అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేయాలని చెప్పేసి ఇంక మన ఎంతలో కష్టపడి యుద్ధంకి వచ్చేసామని చెప్తుంటే అవునా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నాన్న మనం వచ్చేసామని చెప్పేసి అవును వచ్చేసామని చెప్పి వచ్చేసాం నాకు వచ్చేస్తుంది చెప్పి తను పరిగెట్టుకుంటున్న తోడుఫిన్ అని చెప్పి మనోడు వచ్చి పోసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనోడు ఇద్దరు కొట్టేస్తూ ఉంటాడు. సముద్రం సముద్రం చాలా పెద్దది అని చెప్పి తను చూస్తూ ఉంటాడు. అప్పుడు తోడుఫిన్ నువ్వు ఇక్కడికి ఎట్టవచ్చు అంటే నాన్న సముద్రం చాలా పెద్దగా ఉంది నువ్వు సార్ చెప్పే కదా తీసుకుపోతావు అని చెప్పేసి నేను వచ్చేసాను సముద్రానికి అని చెప్తుంటే చెత్త నాకు అక్కడ అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూసి మన ఎక్స్ట్రా చూపిస్తూ ఉంటాడు. ఎక్స్ట్రా ఏంటంటే తను ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తోడుఫిన్ హెచ్ఆర్ వస్తా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత తోడుఫిన్ చంపాలని చెప్పేసి ప్లస్ అలాగే మనకి ఇక్కడ చాలా వరకు అమ్మాయిలు ఉన్నాడు వాళ్ళని ఆడుకుందాం అని చెప్పేసి ఇంకోళ్ళు వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటూ తోడుఫిన్ చంపేస్తున్నట్టు ఏం చేయాలని చెప్పేసి ఇంకా అలాగే తోడుఫిన్ గడు చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రోకీ గారు థర్డ్ ఫిల్మ్ కానీ మాస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్ కాదు అదొక ఎగ్జిక్యూషన్ లాంటిది అని చెప్పి తను చెప్తూ ఇంకా సీన్గా చేస్తుంటే మనం చూపిస్తుంటే మనం ఎక్కాలని చెప్పి ట్రై చేస్తుంటే చేత నాకు ఒక ఎవరు రమ్మన్నాడు అని చెప్పేసి కొత్త పగలు కొడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తోడు పని చనిపోతే అది ఏ యుద్ధం నాశనం అయిపోద్ది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తోడు కూడా చాలా కష్టపోయి పనుకుంటూ ఇంకా వాళ్ళందరూ షిప్లో నుంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నిద్రపోబాక నీ జాగ్రత్త అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక మన తోడుగాడు అయితే ఇంకా వాళ్ళందరూ నిద్రపోతాడు. తోడు జాగ్రత్త ఎందుకంటే గాలి అనేది వేరే వైపు వస్తుందని చెప్పేసి ఇంకోందడు పడల అనేది తిప్పుతూ వేరే చోటుకి అలా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అలాగా దగ్గరలోకి ఐలాండ్లో ఉందని చెప్పి ఇంకా అలాగే నువ్వు సముద్రాన్ని అట్టే చూడబాగా సముద్రాన్ని చాలా చాలా పైకి ఉంది నేను ఈజీగా మింగేసేది అని చెప్పి చెప్తుంటే సరే సారీ చెప్పేసి ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన తోడు ఫిన్ కూడా నిద్రపెట్టేసి మన తోడు ఫిన్ ఇంటికి వచ్చా అని చెప్పి ఆలోచిస్తూ ఇప్పుడు ఇంకా ఏం చేయాలి చెప్పి మనం యుద్ధం చేద్దాం అని చెప్పి తను చెప్తూ అదే మీకు మీలాగా ఇద్దరు వాడిని అవుతాను చెప్తే నాకు అర్థం ఉంది నా కూతురు మీలాంటి వాడి పడాలంటే చాలా చాలా వారియర్స్గా మారాలంటే సరే మాకు అర్థమైందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే మీరు జాగ్రత్తగా ఉంటే నాకు అది చాలు అని చెప్పి తను మాట్లాడుతూ మిమ్మల్ని నేను జాగ్రత్తగా నేను తీసుకుపోతా అని చెప్పి మాట ఇచ్చాను. అప్పుడు వాళ్ళు కూతురు చూసినప్పుడు ఒక అమ్మాయి ఇంటికి ఇంట్లో అడుస్తుంది చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అక్కడ చూసుకుంటే సార్ నేను పడుకోబడి సార్ అని చెప్తుంటే జాగ్రత్త ఇక్కడ చూసే కదా నేను ఇంకా వెళ్ళాలి ఇంకా సార్ మళ్ళీ ఇబ్బంది వచ్చి నాకు మనం వెళ్ళాలని చెప్పి చెప్తుంటే అప్పుడే చూసి వెంటనే తోడుఫిన్ తనకు ఒక పేరు పెట్టాలి అదే తోడు అని చెప్పి చెప్తుంటే లేదు నాకు పని వచ్చింది నేను వెళ్ళి సార్ మనకి క్యాప్టెన్ పిలుస్తాను సార్ అని చెప్పి సార్ నేను వస్తాను అని చెప్పి తను వెళ్తుంటే తోడుఫిన్ నాకు ఒక పేరు పెట్టాలి తనకు అని చెప్పి తను చెప్తూ ఉంటారు తోడుఫిన్ అని వస్తుంది సారీ ఇంకా దాని తర్వాత దాన్ని చూసి వెంటనే సరే అని చెప్పి తన అమ్మ పేరే పెట్టుంటాడు ఎలా అని చెప్పేసి వైఎల్ఏ పేరు ఎందుకంటే తిరగట్లేదు అని చెప్పి ముందే చెప్తాను మీకు. ఇంకా దాని తర్వాత ఆ పేరు పెట్టేసాను మా అమ్మ పేరు ముందుగా నాకు వచ్చిన పేరు పెట్టాను ఏం మాట్లాడుతూ దాని తర్వాత సీన్ కట్ చేసేసి అలా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా దాంట్లో సీన్ కట్ చేసి పొద్దున్న చూపించేస్తుంటారు. పొద్దున్న అంటే ఒక పక్షులు ఐలాండ్ దగ్గరికి ఉంటారు దాని ఇంగ్లీష్ పేరు వచ్చి బోర్డ్ ఐలాండ్ లాంటి సంథింగ్ ఏదో ఉంటుంది కానీ నాకు అది జపనీస్లో వేరే అలాగ ఉంది దానికోసమే ఇంకా దాని వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటే దాని లేచిన వరకు సంథింగ్ విచిత్రంగా ఇంకోళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. మన దగ్గరికి వచ్చేసాం దీని నుంచి వెళ్తే మనం ప్రజల్ని కలిసి మనం ట్రేడింగ్ చేసేసుకుని మనం స్ట్రైక్ అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పి తను చెప్తుంటాడు. అమ్మాయి అని చెప్పేసి ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు. అక్కడికి తను సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఇంకా దానితో వాళ్ళందరూ కష్టపడి తన్ని తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ చూసామంటే మనోడికి ఏదో కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం దాకుండా ఇల్లులు ఇప్పుడు ఈరోజు ఉండట్లేదు ఉండలేదు అని చెప్పి తను చాలా విచిత్రంగా అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత అక్కడ చూసుకుంటే తోడుఫిన్ గడికి అర్థమైపోయింది తోడుగడికి ఎందుకంటే ఏదో కాస్త ఏదో జరగబోతుందని చెప్పేసి ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ చూస్తూ ఉంటాడు అక్కడ ఏం జరగబోతుందని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఒక పిల్లోడు అక్కడ చూసేసి వాళ్ళు వచ్చేసాడు అదే చోటు చూసేసాడా నన్ను అని అనుకుంటే చూస్తే లేవు నీ పెద్ద చావబోతున్నాను కదా అని చెప్పేసి సరే అయితే దాని పడింది ఇంక వాళ్ళు బ్లాక్ చేస్తాను చెప్పి చెప్తూ దాని తర్వాత పైనుంచి చక్లని పడేస్తూ ఉంటాడు. ఇంకా చక్లని పడేస్తూ వాళ్ళు ఎంట్రన్స్ బ్లాక్ అనేది బ్లాక్ చేసేసి ఉంటాడు. మనోడు తోడుకి ఏం కాకుండా ఆపుకుని ఉంటాడు. ఇంకా దాని తర్వాత దాన్ని బ్లాక్ చేసేసి ఉంటాడు. ఇంకా మనోడు దాన్ని చూసి వెంటనే ఇప్పుడు ఇక్కడ దాకా ఏం జరిగిందని మాట్లాడుతూ అది అయిపోయిందని చెప్పేసి దాని తర్వాత దాన్ని చూసి వెంటనే నేను తోడుగాడి అసలు ఏంది అంటే జరిగింది మీ అందరూ మీ ఆయుధాలు చేసుకొని రెడీగా అండి అలాగే మేము జాగ్రత్తగా ఉంది ఎందుకంటే బాణాలు కూడా మీ మీద కొడపచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని చూస్తుంది నాకు అర్థమైంది ఎప్పుడు నుంచి అక్కడ నుంచి ఏదో షిప్ వస్తూ ఉంటుంది. ఆ షిప్ అనేది ఒక పైరట్ షిప్ లాంటిది. ఇంకా దాని తర్వాత ఇలా చూస్తుంటే ఇంకా యుద్ధం స్టార్ట్ అయ్యని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా దాని తెలియగానే వీళ్ళు ఫస్ట్ యుద్ధం చెప్పి ఇంకా వస్తుంటే ఎవరు పైరట్స్ అని చెప్తుంటే అక్కడ మన ఎక్స్లాన్ ఉంటాడు ఎక్స్లాన్ గడు చంపేమని చెప్పి ప్లస్ అక్కడ యారోస్ కూడా రెడీగా ఉంటాయి. ఇంకా ఎక్స్లాన్ కానీ ఆడొస్తూ దాన్ని చూస్తుంటే డామిట్ అని చెప్పి వీళ్ళందరూ చూస్తూ ఉంటాడు. ఇంక మనం చనిపోతాం నాకు బాగా చాలా భయం వేస్తుంది చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక దానితో వాళ్ళ కథన చేసి అన్న కొడుకుని చంపేద్దాం అని చెప్పి తను చెప్తుంటే అక్కర్లేదు నేను ఒకరిని చూసుకుంటా మీరు జాగ్రత్తగా ఉండండి మీకు నేను జాగ్రత్తగా పంపిస్తాను చెప్పి మాట ఇచ్చానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాంట్లో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండని చెప్పి తను చెప్తుంటే ఇంకేం చేయాలని చెప్పి నేను తను అర్థం చేసుకోకుండా ఇంకా స్టైల్ తనపై తను ఒక కట్టిన బయటికి తీసేసి ఇంకా యుద్ధానికి రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇది ఇయ్యాలో వద్దా అని చెప్పి తను ఆలోచిస్తూ టోర్ఫిన్ ఇదిగో నీకే ఇది అని చెప్పేసి అది నువ్వు ఇది ప్రొటెక్ట్ చేసేదానికి తీసుకో ఎందుకంటే నీకు నీ ప్రాణాల మీదకి వచ్చేంత వరకు దీన్ని వాడబాక అని చెప్పి మనం చెప్పేసి ఉంటాడు. ఇంకా దాంట్లో మన తోడు కూడా ఇంకా రెడీ అయిపోయి
ఫైట్‌కి వెళ్తా అని చెప్తుంటాడు. మీకు నేను వస్తా అని చెప్తుంటే వద్దు అని చెప్పేసి ఇక్కడ చూస్తుంటే తను ఒక మష్రూమ్ తింటున్నాడు. సార్ అదొక మష్రూమ్ తెస్తే సర్లే అక్కడ ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కేస్తూ ఒక 12 మంది, 13 మంది ఇంకా చిన్న పిల్లోడు కూడానా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. సార్ అక్కడ చిన్న పిల్లోడు ఉన్నట్టున్నాడు అని చెప్తుంటే మనకెందుకు బొమ్మ, మనం పోయి ఆ బొమ్మగాని ఏసేస్తే సరిపోద్ది అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే థర్డ్ ఫింగర్ గాల్లో ఎగిరేసి సప్ అని చెప్పి ఆ షిప్ మీద వాళ్ళ ముందున్న షిప్ మీదకి వచ్చుంటాడు. ఇంకా దాని తర్వాత థర్డ్ ఫింగర్ వచ్చేసి అని చెప్పి ఇంక ఇద్దరం పరిగెత్తించి అనుకుంటే వాళ్ళు ఏం కొట్టుకున్నా జస్ట్ చిన్న చిన్న డబ్బాలు కొట్టుకుంటూ వాళ్ళు పడేస్తూ ఉంటాడు. ఇంకా దండా చూస్తుంటే వీళ్ళందరూ షాక్ అవుతున్నారు. తను ఒక్కొక్క డబ్బులు ఒక్కొక్కటి పడిపోతూ ఉంటాడు, నాకౌట్ అయిపోతూ ఉంటాడు. ఇంకా దండా చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి అనుకుంటూ తను ఒక్కొక్క పంచ్లో ఒక్కొక్కరిని పడేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనల్ని చూపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మన ఏ3 ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళందరితో ఫైట్ చేస్తుంటారు. మన తోడు ఫిన్ అయితే ఇంకా దాని తర్వాత తోడు ఫిన్ అయితే అది తోడు గడితే అందరిని పడేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఎస్క్రాన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా అందరిని పంపిస్తూ ఉంటాడు. మరి ఒక్కొక్కరిని ఈజీగా దాన్ని పగలు కొట్టేస్తూ ఒక్కొక్కరిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఇంకా అలా వాడిని కొట్టిన వెంటనే చాలా ఈజీగా దాన్ని డిఫెన్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ కింద పడిపోయిన వాడి మీదకి కాపాడుకోవాలని చెప్పేసి ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత దొరికిన పెట్టుకొని కొడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ చూసి వెంటనే వాళ్ళకి నాకు పెట్టి తను బసకట్లోకి మూడులోకి వెళ్తూ ఉంటాడు. తను తిన్న ఫ్రూట్ అది బసకట్ ఫ్రూట్ అది తను తిన్న వల్ల తను రేంజ్ వాళ్ళకి వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను వచ్చేసి వెంటనే మన తోడు మీదకి వెళ్ళిపోతుంటాడు. ప్లస్ వాళ్ళ క్రూమెన్స్ కూడా కొడుతూ ఉంటాడు. తను చూసి తను బసక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి చెప్తూ ఉండేసరికి కల్లా ఇంక మొన్నటి కూడా తను ఆ ఫ్రూట్ తిన్నాడా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వచ్చిన వెంటనే అన్నని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అందరూ వాళ్ళు చూసి భయపడి వెళ్ళిపోతూ ఉంటే తను చూసి తను ఆ ఫ్రూట్ తిన్నాడా, తనకు బసక్కల్లో ఉన్నాడని చెప్పి తను చెప్తుంటే స్ట్రైట్గా మన తోడు కానీ చూసుకొని తోడు మీదకి అటాక్ చేసేదానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తోడుగా తను ఒకే స్టైల్ తన కళ్ళు మీద కొట్టేసేసి తను గుడ్డోడిపోయి ఉంటాడు. మళ్ళీ మనల్ని కొట్టడానికి చేసి ఒకే పంచ్లో నాకు చేసేస్తూ ఉంటాడు. 2 పంచెస్ పడుతుంటాయి వీడికి మాట. దాన్ని చూసి ఒక మాస్టర్ అంటే ఈజీగా అట్టను ఓడిచ్చేసాడు అని చెప్పి తను అనుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇంకా అందరూ సిద్ధంగా అని చెప్పి చెప్తూ ఇంకా దాని తర్వాత పైకి లేసి మళ్ళీ మన తోడుతో ఫైట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ చుట్టుముట్టేసి ఉంటారు మనల్ని. ఎందుకంటే చుట్టుముట్టేసి వాళ్ళని వేసేద్దా అని చెప్పి ప్లాన్ వేసి ఉంటారు. కసకలంగా ఆలోచించేసి ఉంటాడు. వెళ్ళండి వాళ్ళు ఎక్కడి నుంచి ఎంత దొరికితే అంత దొబ్బుగా రండి అని చెప్పేసి ఇంకొందరు పైట్స్ కాబట్టి ఇంకోళ్ళకి లాభాలు తీసుకుంటారు కాబట్టి ఇంకోళ్ళు వెళ్తూ ఉంటాడు. అప్పుడే మనోడు గాల్లో కొడుతూ వచ్చేసి ఆ బ్రిడ్జ్ మీద పడిపోయి ఉంటాడు. చూసి ఆహో అని చెప్పకుంటే అప్పుడు టోల్ఫిన్ కూడా వచ్చేస్తూ ఉంటాడు. ఇంకొచ్చేసి ఒక షిప్ అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత టోల్ఫిన్ కూడా అయితే పెట్టుకుని వచ్చేదానికి రెడీ అవుతూ రన్రా నా కొడకలారా అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. వాట్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా టోల్ఫిన్ కూడా అయితే ఇక్కడ రెడీ అయిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా చార్జ్ చేసేసి మన వాళ్ళ మీదకి బాగా అని చెప్పి ప్లాన్ వేస్తుంటే తన ఇంటికి ఏం చెప్పట్లేదు ఎక్స్లాన్ కాదు అని చెప్పి తను చెప్తుంటే తోడు ఫిన్ బాగానే ఉన్నావు కదా అని చెప్పి చెప్తుంటే ఇంకా దాని తర్వాత ఇంకా అందరూ ఇప్పుడు ఏం చేయాలి మనం ఇద్దరం కదా అంటే వద్దక్కలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తోడు ఫిన్ కూడా ఏదో ఒకటి చేస్తాడులే, చూడండి తోడు ఫిన్ ఏం చేయాలనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు కానీ ఏదో ఒకటి చేస్తాడు ఖచ్చితంగా మనం కాపాడుతాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తోడు ఫిన్ అయితే ఎక్కువ మంది ఉన్నాడు. ఇంక నేను చాలా వరకు మనం కాపాడలేకపోవచ్చు ఎందుకంటే బాణాలు కూడా ఉన్నాయి కాబట్టి తను పిల్లలు ఒకటి క్లారిక్యులేట్ చేస్తూ ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా తోడు ఫిన్ కూడా ఉన్నాడని చెప్పి ఇంకా తోడు కూడా ఉన్నాడని చెప్పేసి అయితే తోడు ఫిన్ కూడా ఉన్నాడని చెప్పేసి ఇతను చెప్తూ ఉంటాడు. ఇతను ఎస్కలానికి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఓడిన పేరు మీద ఇతను డ్యూయల్ చేయని చెప్పి నా పేరు తోడు అని చెప్పి తను చెప్పి ఉంటాడు. ఇంకా తర్వాత రా నాకు డ్యూయల్ చేయి ఎందుకంటే నువ్వే క్యాప్టెన్ చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి తను చెప్పేసరికల్లా ఓహో నేను క్యాప్టెన్ అనిపిస్తుంది. ఇంకా అలాగే తను ఓడిపోయిన వెంటనే చూసి వెంటనే నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకుంటాను నువ్వు ఎట్లా చేసిన క్యాప్టెన్ అని చెప్పి తను చెప్తుంటే నేను జస్ట్ వాసన చూస్తాను అని చెప్తుంటే వాసన చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే అయితే నేను యుద్ధం చేస్తాను నేను చెప్పేసి ఇంకొన్నాడు వస్తూ ఉంటాడు. ఇంకా తను దూకేసి అక్కడికి స్ట్రైట్గా వచ్చేసి నా పేరు ఎస్కలాన్ ద సన్ ఆఫ్ ఓల్ఫ్ అని చెప్పేసి ఓడిన పేరు మీద ఇంక యుద్ధం చేద్దాం కానీ అని చెప్పేసి ఇంకా అలానే ఇంక నీ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా ఫైటింగ్ పడి తిగ్గేస్తూ ఉంటాడు. సరే అయితే ఇంకా రా అని చెప్పి ఎస్కలాన్ అది మీరు తోఫింగ్ పంపించాలని చెప్తుంటే ఫ్లోకీ గారి మూవ్స్ మా నాన్న ఫైట్ చేస్తాను నువ్వు దేనికి పనికి రావు నువ్వు ఓడిపోతే ఖచ్చితంగా దానికి నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి చెప్తుంటే ఓహో నువ్వు గెలుస్తావా చూద్దాం కానీ అయితే నీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా తోడుగా అయితే ఇంక సరే అయితే చూద్దాం బ్యాటిల్లో చూద్దాం అని చెప్పేసి ఇంకా తోడుగా అయితే డిస్టెన్స్ ఎలా కవర్ చేస్తున్నారా మరి అంటే కేర్లెస్ కానీ చెప్పేసి మన చూస్తూ ఉంటాడు. దాని తర్వాత స్టైల్గా వచ్చేసి మనతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతుంది. తన అవకాశం యూజ్ చేసుకుని తన ఫ్లెక్సిబిలిటీస్తో మాయమైపోయి స్టైల్గా మనల్ని ఒక చాలా చాచి మీద కోసుంటాడు కానీ తను దాచేసి ఉంటాడు. అది డీప్ కట్ అవ్వకుండా అయిపోయి ఉంటుంది. ఇంకా తోడు కూడా తను ఈజీగా దాన్ని వెనక్కి దోసేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి వీళ్ళంతా షాక్ అవుతూ ఉంటున్నారు. అస్కలాన్ని గెలుస్తాను అనుకుంటే నాన్న నువ్వే గెలవాలి నాన్న అని చెప్పి చెప్తూ సరే అయితే కానీ రా అని చెప్పేసి ఇంకందరూ రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను చాలా గట్టిగా డీప్ టెక్ ఇలేదు కానీ తను ఈజీగానే ఫైట్ చేస్తాను తోడు జాగ్రత్త అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తను సరే అయితే నేను నాకు ఇది చేస్తాను నేను అనుకోవట్లేదు అని చెప్తుంటే ఓహో ఇది ఇప్పుడు నాతో ఫైట్ చేస్తున్నావు సరిగ్గా అని చెప్పి చెప్తుంటే సరే రాయదని చెప్పేసి ఇంకా స్టైల్గా వచ్చేసి మనడు చాలా గట్టిగానే వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల తన కట్టి చాలా వీక్ అవుతున్నాం కానీ ఏం పట్టించుకోకుండా తన మీద చాలా అటాక్ చేస్తూ ఉంటాడు. తనైతే ఈజీగా తన రాస్టంతో ఆ కట్టితో చాలా గట్టిగా తనతో అటాక్ చేస్తుంటాడు. అక్కడ తోడు కూడా చాలా ఈజీగా ఫైట్ చేస్తున్నాడు. తను చాలా బలమైన ఉంటాడు ప్లస్ చాలా స్పీడ్ కూడా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తోడు కూడా అయితే ఓ నెట్ ఓడిచేదానికి ట్రై చేస్తూ
ఉంటాడు. తన కత్తి మొత్తం తుప్పి పట్టేసిందని చెప్పి దాని తర్వాత తన కత్తిని అట్లా వీక్ పాయింట్స్ పక్కన కొట్టేసి అని పక్కన కొట్టేసి ఉంటాడు. దాని తోడు కత్తి అనేది ఇరిగిపోయి ఉంటుంది. ఇంకా దాని తర్వాత తోడు మీదకి అటాక్ చేసి ట్రై చేస్తుంటే తన ఎల్బో మీద కొట్టేసి తన కత్తి తీసుకుని నువ్వు డిఫిట్ అని ఒప్పుకో, ఎందుకంటే నువ్వు ఓడిపోయావు అని చెప్పి తను చెప్పేసరికి కదా ఇంక మనోడికి కింద నుంచి భూమి కదిలిపోయినట్టుగా తనకి ఏం అర్థం కావట్లేదు. అక్కడ చూసుకుని తోడుకి వెళ్ళేసారని ఇంక అందరూ ఆనందిస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తో చెప్తున్నాను నేను ఓడిపోయాను, ఇంకా అలా నన్ను అయితే మమ్మల్ని వదిలే మీ గురించి వెళ్ళిపోతాం అని చెప్పి తను చెప్తుంటాడు. అయినా నీకు ఏమనుకుంటున్నావు, వెనకింత మంది ఉంటే వాళ్ళు నేను ఓడిపోతా అని చెప్పి నేను ఒప్పుకుంటావు అనుకుంటున్నావా, అలా అసలు జరగని కూడా జరగదు, కాబట్టి ఫస్ట్ నేను నేను ఓడిస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తోడుగడితే ఏమంచాలో అర్థం కావట్లేదు. అప్పుడే మనోడు లేచేసి ఒరే ఏమైంది అంత గట్టి దెబ్బ తగిలిన అని చెప్తే మీరు ఇప్పుడు లేసారా అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా దాంట్లో కట్టి ఇరిగిపోదని చూసి ఇంకా ఎక్స్ట్రాన్ గడి ఇరిగిపోదని చూసి అయిపోయింది ఇదంతా అయిపోయింది, ఎక్స్ట్రాన్ ఎలా ఓడిపోయారని చెప్పి ఇంపాసిబుల్ అని చెప్తుంటే వదిలి ఇంకా మనం నేనే గెలిచేసాను చెప్తే నువ్వే గెలిచేసావు, నీకు కాదనట్లేదు, అండ్ నేను ఇలాంటి బ్యాటిల్స్ మీద ఒప్పుకుంటాను అనుకున్నాను, రూల్స్ పాటిస్తాను అనుకున్నావా, నువ్వే చూడండి రూల్స్ నేను పాటించాలా అని చెప్పి చెప్తా ఉంటే మన ప్రేయపాలు తను ఒక నాకు తెలుసు నువ్వు దేని పనికి రావట్లేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మమ్మల్ని వదిలే మేము వెళ్ళిపోతాం, నీకు కానీ నేనే కదా కావాల్సింది, నాకు తీసుకోమో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఓహో నాకు నువ్వు కావాలని చెప్పి ఎప్పుడు చెప్పు, మీ అందరూ నేను చంపేస్తే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నేను చంపేదాకా మాకు అసాసినేషన్ వచ్చిందని చెప్పి తను చెప్తూ ఇక్కడితో నువ్వు చనిపోతావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే ఇక కిడింగ్ పక్కన పెట్టు, ఇంక ఇలాన్ని వదిలేసి నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంక దాంట్లో నేను కింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన మీదకి వచ్చేసి మన టోర్ఫిని కానీ పట్టేసుకుని నేను చంపేస్తాను లేకపోతే మా మాస్టర్ని వదలపోతా అని చెప్పి చెప్తూ ఉంటే రే నీ ఈ బ్యాస్టర్ నీకేం అర్థం అవుతుందా అని చెప్పి అరుస్తుంటే నాన్న కాపాడు నాన్న అని చెప్తుంటే ఇప్పుడు చూసావా నీ ఏం అనుకుంటున్నావు నీకేం పీకలే అని చెప్పి మన రోడ్డు మీదకి పోతూ ఉంటాడు. ఇంకా దాన్ని చెత్త నా కొడక అని చెప్పేసి మనల్ని చూస్తూ ఈ నా కొడుకుని మా నమ్మలే అని చెప్పేసి అర్థం చేసుకుని తన గొంతు మీద కట్టి పెట్టేసి ఎవరిని వదిలే అని చెప్పి తను చెప్తుంటే నేను వదలనా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇలా చూసి ఇంకా తోడుకుని కూడా ప్రాణాలు ఉండేసరికి అలా తను ఏం చేయాలో అర్థం కాక ఇంక ఈ నెట్ నేను చంపేస్తా అని చెప్తుంటాడు. నువ్వు నన్ను చంపలేవు, నీకు ఆ విషయం నీకు తెలుసు అని చెప్తుంటే లేదు నేను ఖచ్చితంగా చంపుతా అని చెప్పేసి ఇంకా కటాన కింద పడేసి నేను ఇంకా నేను చేస్తాను, నేను సరెండర్ అయిపోతున్నాను, వదిలే నా కొడుకుని పంపించేయి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడు మనడు అస్కలాన్ గడి చేయి పైకెట్టేసరికి అలా యారోస్ అన్నింటినీ స్టడీగా మన తోడుగాని మీదకి పడిపోయి ఉంటాయి. తోడు మీదకి చాలా గట్టిగా యారోస్ దిగేసరికి అలా తోడు ఫింగడు నానా అని చెప్పి అరుస్తూ నానా అని చెప్పి తను అరుస్తుంటాడు. ఇంకా అక్కడ చూసుకునే ఇంకా అట్టలా గట్టివన్నీ ఓడిచ్చేసామని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఇంకా తోడుగాడు ఓడిపోయేసరికి యూ డ్యామ్ ఇట్ నన్ను వదిలేసావు, ఇంక నేను ఈ ప్రాణాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నా మా వాళ్ళని వదిలేసావు, నేను మాట మీద ఉంటాను, నేను మాట ఇచ్చిన నేను ఒక వాడిని అని చెప్పి చెప్తుంటే చాలే ఇప్పుడు తను అనుకుంటా ఉంటాడు. ఇంక మీరు వెళ్ళిపోవచ్చు మీరు హ్యాపీగా అని చెప్తుంటే ఈ విషయం ఎవరికి చెప్పకండి అక్కడికి నా భార్య కూడా అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అందరూ తోడు ఇలా ఓడిపోయేసరికి అందరూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తోడుఫిన్ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను ఇచ్చే మాటలు గుర్తుపెట్టుకో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత తను వదిలేసేసరికి నానా నన్ను క్షమించు నాన్న, ఇదంతా నా వల్లే నాన్న, వద్దు నాన్న క్షమించు నాన్న అని చెప్పి తను నడుస్తుంటే తోడుఫిన్ ఏం కాదులే అని చెప్పి తను చెప్తూ నీతో చివరి శ్వాసలో ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నువ్వు మాట నిలబెట్టుకొని చెప్పి ఇక సరిగ్గా కష్టంగా ఫైట్ చేస్తుంది, ఇవి బ్యాస్టర్ నువ్వు సరిగ్గా ఫైట్ చేయలేదని చెప్పి చిన్న దెబ్బలను కొట్టేసి ఉంటాడు. యూ బ్యాస్టర్ మీకేం తెలియదురా, అసలు యుద్ధం అంటే మీకు తెలియదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో సీన్గా చేసి మన తోడుఫిన్ ఇంకా తోడుని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కుంగిపోయి ఉంటాడు, తోడు చనిపోయి ఉంటాడు ఇంకా అక్కడితో. ఇంకా దాని తర్వాత తోడుఫిన్ అయితే ఆనందం అనుకుని ఏం తినకుండా ఆకలి లేకుండా గొమ్మగా అక్కడ నిలబడి ఉంటాడు కూర్చొని. తను స్టావింగ్లో అనగాని ఏం పట్టించుకోకుండా నాన్న ఇదంతా నా తప్పే నాన్న, ఇదంతా నా వల్ల జరిగిందా అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తన వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పేసి తను చాలా కోపంలో వచ్చేసి నా కొడుకు నేనే చంపేస్తాను, నేనే ఖచ్చితంగా చంపుతానని చెప్పేసి మనోడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఏంటంటే రాత్రిపూట మనోడైతే వాళ్ళతో పాటు రిట్రీట్ కాకుండా ఆ షిప్లోనే ఉంటాడు. ఇంకా దాంతో వాడు చూసి అంటే మ్యాచ్ వాడు ఎక్కడంతా చేశాను నేను చాలా షాక్ అవుతున్నా చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాంతో ఆ పిల్లని చూసుకొని ఒక గోష్ని చూసిన భయపడుతుంటాడు. తోని గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఎవరిని చంపలేదు అని చెప్పేసి. దాని ఎస్కోలా అని చెప్పి మన అడుస్తుంటాడు. ఆ పిల్లని చూద్దురా ఎస్కోలా అని చెప్పి చూసాడు కదా. మన తోడైతే అక్కడే నిలబడి ఎక్సలాన్ని నేను చంపేస్తా అన్నట్టుగా చూస్తుంటాడు ఆ పిల్లడు. ఇప్పుడు నేను చేయమంటా అని చెప్పంటే వదిలే ఆకలి లేకుండా చనిపోతాలే కాబట్టి అని చెప్తుంటే తన కళ్ళు చూసావా ఎంత బ్యాడ్గా ఉన్నాడు, నేను మీద రివెంజ్ చేసుకునేదానికి వచ్చాను, అస్కలాన్ నేను చంపేస్తాను రా అని చెప్పి అరుస్తూ చెప్తుంటే ఓహో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అచ్చు అలాగే నా కొడకాన్ని నేను చంపేస్తాను, ఖచ్చితంగా నేను చంపేస్తాను అని చెప్పి తను వస్తుంటే ఆ పిల్లడు తన కళ్ళు చూసావా తను చాలా విచిత్రంగా ఉన్నాడు అని చెప్పి తను చెప్తుంటే అవునా సరే తను వదిలేండి, తను ఆకలి లేకపోయినా తనకి ఏం పెట్టబాకండి, తను అట్టు చనిపోతాడని చెప్పి చెప్తుంటాడు. తోడుఫిన్ అయితే తను చాలా బాధలో కుంగిపోయి ఉంటాడు. ఎందుకంటే తను ఏం చేయాలో అర్థం కావట్లేదు. తర్వాత
సీన్ కట్ చేసేసి ఇంకా పొద్దుంబడి చూపిస్తూ ఉంటారు. ఇంకోళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉండేసరికి ఆ పిల్లడి పడికలు చనిపోయి ఉంటారు కదా అని చెప్పి అనుకుంటే నాకు తెలిసి చనిపోకపోయి ఉండొచ్చు అని చెప్పి చెప్తుంటే వాడు చనిపోతే ఏంటి, చనిపోకపోతే మనకి ఏమని చెప్పి మాట్లాడుతుంటారు. అయితే చాలా ఆకలిగా ఉందని చెప్పేసి కూర్చుంటాడు. ద ట్రోల్స్ అని చెప్పి ఎపిసోడ్ పేరు. ఇంకా తర్వాత తను దొరికిన ఏదో ఒక నీళ్ళు ఉంటాయని చెప్పి దాన్ని తాగడానికి ట్రై చేస్తాడు. చాలా ఉప్పుగా ఉంటాయి. ఇది చాలా ఉప్పుగా ఉందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాకుండా తను ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళు పోతూ ఒక ఐలాండ్ దగ్గరికి వచ్చేస్తుంటారు. అంటే వాళ్ళకి బ్యాటిల్ దగ్గరికి వచ్చేసి అది ఎక్కడో ఒక ఇంగ్లాండ్లో జరుగుతుండేది. ఇంగ్లాండ్లో బ్యాటిల్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా దాని తర్వాత ఇంగ్లాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ బయటకు వచ్చేసారు కదా. ఇంకా మన తోడు కూడా బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా ఫుడ్ కోసం ఎందుకే దానికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఏమైనా దొరకద్దేమో అని చెప్పేసి అక్కడ ఒక ఏమైనా ఉంటాయని చెప్పి దానికి ఒక పడిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక అక్కడే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయి ఉంటాడు. ఇంకంత ఆకలి లేదు, దానికి శనగలేదు. ఎలా కష్టపడి లేచేస్తూనే ఉంటాడు. తర్వాత స్పృహ తెచ్చుకుని లేచేసరికి అలా తనకి చాలా చాలా ఆకలేస్తుంది. ఇంక తను నడిచే ఓపిక కూడా ఉంది. కానీ నీళ్ళు శబ్దం వచ్చేవన్నీ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ తనకి నీళ్ళు దొరుకుంటే దాన్ని తాగి నీళ్ళు తాగుతూ ఉంటాడు. అమ్మయ్య నాకు నీళ్ళు దొరికి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటాడు. అప్పుడే తనకి ఆకలేసి ఉంటుంది. ఆకలి సౌండ్ వచ్చి ఉంటుంది. ఇంకా దాని తర్వాత తోడు ఫ్రెండ్ గాడు ఏం చేయాలో అర్థం కాకుండా చుట్టూ చూస్తుంటాడు. అక్కడ చూస్తూ ఉంటే అక్కడ నింపు అంటుకుంటూ ఉంటుంది. చిన్న చిన్నగా నింపు అనేది మొత్తం ఏడే మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అదంతా చేసిన మన వాళ్ళే తను ఎక్కడ దొరికారు రైట్ సైడ్ ఈ సైడ్ అని చెప్పి చెప్తూ ఒక్కొక్క మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు. ఎటు పోతున్న ప్రతి ఒక్కరిని. ఇంకా దాంతో ఇక్కడ చూస్తుంది అమ్మాయిని రేప్ చేస్తూ ఇంకా వాళ్ళు పడికి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి మన తోడు ఫ్రెండ్ గాడికి అంటే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం ట్రామటైజ్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుందని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో వాళ్ళందరూ పనుకుంటే సకల ఇక్కడ చూసి ఎక్సలెంట్ గాడు ఉంటాడు. వాడిని చంపేస్తానని చెప్పేసి కత్తి తీసుకుని తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. తన రూమ్ దగ్గరికి తను ఎటుకదానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను ఎక్కడ దొరుకున్నాడు. ఇంకా ఎవరికి దొరకకుండా తన ఎక్స్క్లాన్ దగ్గరికి రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. తను కనపడి ఉంటాడు. ఇంకా దాని తర్వాత అక్కడ పనుకున్నాడని చెప్పేసి ఈ చిన్న గడ్డితో నేను చంపలేనని చెప్పేసి ఇంకోటి ఈయన పెట్టగట్టు దొరకద్దని చెప్పి చుట్టూ చూస్తే ఒక పెట్టగట్టు దొరుకుంటుంది. ఆ పెట్టగట్టు తీసుకుని ఎక్స్ట్రా చంపేదానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత చంపేదానికి కూడా రెడీ అవుతూ తన కట్టి సౌండ్ కూడా చేస్తూ ఉంటాడు. దాని తర్వాత తను చంపేయాలని చెప్పి అనుకున్నా కానీ తను వాళ్ళ నాన్నకు గుర్తు తెచ్చుకుని ఒకసారి ఇంకా గమ్ముగైపోయి ఉంటాడు. ఇంకా కట్టిన చేసి ఇంకా తనతో పాటు తను గమ్ముగా వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ చూస్తే ఎక్స్ట్రా లేసే ఉంటాడు. ఇంకా నిద్రపోతూ ఉంటాడు. ఇంకా పొద్దున్న చాలా మందిని చంపేసి ఇంకోటి గుండెలతో వేసి పడేస్తూ ఉంటాడు. నువ్వు నిద్రపోయినట్లు ఏమన్నట్టు చెప్తే అవును నాకు నిద్ర సరిగ్గా రావట్లేదని చెప్పి తను చెప్తుంటే ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా చూస్తే ఆ పిల్లలు దాంట్లో ఫైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంటే నేను తోడు నీతో ఫైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను ఖచ్చితంగా నేను ఓడిస్తాను అని చెప్పి తన పిల్లలే చూడరే ఆ పిల్లలు నేను ఫైట్ చేస్తాను ఎక్స్క్లాన్ చూడు నువ్వు ఏం చేయాలి ఆ పిల్లలు నేను డ్యూయల్కి ఛాలెంజ్ చేస్తాను చెప్పి సరే కానీ రా అని చెప్పేసి ఇంకోటితో ఫైట్ చేస్తానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత నేను మా నాన్న నువ్వు చంపినానుకో నేను ప్రతీకారం తీసుకుంటానని చెప్పి దాన్ని చెప్తుంటే నీ కట్టెట్ట పెట్టుకోవాలి ఫస్ట్ నీకు తెలియదు అని చెప్పి చెప్తూ అండ్ నేను ఫైట్ చేస్తాను కట్టను వస్తాం కాలుతోనే చంపేస్తాడు ఈయన చెప్పి చెప్తూ వాడి మీదకి వచ్చేదానికి ఫైట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత తను ఈజీగా దాన్ని తప్పించుకుని టార్చ్ చేస్తూ ఉంటాడు. నువ్వు పెద్దగడ్డ కట్టలేవు నువ్వు చిన్న కట్టల మీద నేర్చుకో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అప్పుడు తను నువ్వేం దేని పనికిరావు చెప్పి తన కాలుతో కొట్టి నువ్వైనా మీ నాన్న ఏదో ఒక ఫైట్ చేశాడు కానీ నువ్వు దేని పనికిరావు కాబట్టి చనిపో అని చెప్పి తను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దాని తర్వాత కొంతమంది ఇక్కడ నుంచి వెళ్తూ ఇక మేము తోడు చనిపోయిన విషయం మాకు తెలిసింది కాబట్టి నీ రివార్డ్ ఇదిగో అని చెప్పి తను తీసుకుంటూ ఉంటాడు. అయినా తోడు లాస్ట్ మూమెంట్స్లో ఎలా ఉన్నాడు చెప్పగలవా అని చెప్పి చెప్తుంటే అదే నార్మల్గా ఎలా ఏం లేడు తను నార్మల్గా ఉన్నాడు అచ్చు మనలాగే చనిపోయాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ తోడు లాస్ట్ మూమెంట్స్ అనేవి అంటే మరీ అంత గొప్పవేం కాదని చెప్పి తను చెప్తుంటాడు. ఏదన్నా తోడు ఫినింగ్ అయితే తను చాలా చాలా ఆకలి మీద ఉంటాడు. దాంతో అక్కడికి పిల్లలు ఉంటే అక్కడ ఓ పిల్లలు నీకు ఆకలి వేస్తుందా సరే దీన్ని తీసుకో అని చెప్పేసి ఒక ముక్క ట్రై పడేసి ఉంటాడు. ఇది తను తినబుట్టి కావట్లేదు అని చెప్పి ఏం తినవా అని చెప్పి చూస్తూ ఉంటే మన చాలా కోపం చేసి బయటికి వెళ్ళిపోయి తను హంట్ చేసుకొని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. దాని అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఒక ఆ పాపం పట్టుకొని ట్రై చేస్తున్నారు కానీ తప్పించుకుని ఉంటుంది. దాని దగ్గర ఒక సీట్స్ ఉంటాయి ఆ సీట్స్ని దానికి ట్రై చేస్తూ ఉంటాడు మన ఆ సీట్స్ కూడా బాగుండని చెప్పి తను తిని ఉంటే కానీ చాలా చాలా చేదుగా ఉండేసరికి అలా పడేస్తూ ఉంటారు మనోడు. ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మిల్కిపోయిన ముక్కలు తింటూ ఉంటాడు. అదే ఎముకలు తను చాలా కష్టపడి తింటూ ఉంటాడు కానీ అప్పటికి వర్షం పడుతూ ఉంటుంది అది మొత్తం పాడైపోయి ఉంటుంది. ఇంకా దాని తర్వాత సీన్ వచ్చేసి మనకి ఐస్లాండ్ చూపిస్తుంటాడు. ఐస్లాండ్లో మన తోడు చనిపోయినట్టు ఇంకా తోడు ఫిన్ గారు మిస్ అయిపోయినట్టు చెప్తుంటాడు. తోడు చాలా కష్టపడి మమ్మల్ని కాపాడడానికి ట్రై చేశాడని చెప్పి చెప్తుంటే ఆ పాప గుమ్మకి ఇంటూ ఉంటుంది. సరే తను చనిపోయాడు కదా మీరు ఏడుస్తుంటే మీకు ఆకలి వేస్తుంది కాబట్టి వదిలేండి మీ పాడి మీరు వెళ్ళి పడుకుని నేను ఏం మాట్లాడుతున్నాను చెప్పి చెప్తూ తన గుమ్మకి అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా దాని తర్వాత నేను చెప్తున్నాను కదా తోడుఫిన్ మిస్ అయిపోయాడు తోడుఫిన్ ఎట్లా నేను కాపాడుతాను అది ఎందులో లేనా కానీ అని చెప్పి తను చెప్తుంటాడు. సీన్ కట్ చేస్తుంటే ఆ పాప పోయి తను మీ నాన్న చనిపోయాడు కదా నిజమే కదా అని చెప్తుంటాడు. మా నాన్న చనిపోయాడు ఇప్పుడైతే ఏమైంది ఏం కాదు మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నీ తమ్ముడు కూడా మిస్ అయిపోయాడు అని చెప్తే మిస్ అయిపోతే పడి ఇంక పదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంటుంది. దాంతో వాళ్ళ అమ్మకి ఫుడ్ చేసేసి తను ఫుడ్ పెట్టేసి ఉంటుంది.
దాని తర్వాత "నువ్వేం బాధపడబాక" అని చెప్తుంటే నాకేం బాధ లేదు. ఫస్ట్ నేను బాగా పని చేయాలి అని చెప్తూ స్టడీ వెళ్ళిపోయి ఆ మేకలు కూడా ఫుడ్ పెట్టేస్తూ చాలా కష్టంగా ఉందని చెప్పి చెప్తూ తను చుట్టూ పనులు చేస్తూ ఉంటది. చాలా కష్టంగా ఉందని చెప్పి తను చాలా కష్టపడుతూ చేస్తూ ఉంటది. మిగతా వాళ్ళందరూ యుద్ధానికి వెళ్తూ ఉంటే మన పాప కూడా యుద్ధానికి వెళ్ళిపోయి చేపలు పట్టడానికి ట్రై చేస్తూ ఉంటది. అంటే అబ్బాయి చేసే పనులన్నీ తను చేస్తూ ఉంటది. ఇది చాలా ఎంజాయ్‌గా ఉంది నాకు ఈ పనులన్నీ చేద్దాం అని చెప్తుంది. తాగు అని చెప్తుంటే నాకేం ఆకలి ఎళ్ళమ్మా అని చెప్పి తను చెప్తూ ఉంటే లేదు నీకు నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు అని చెప్తుంటే లేదు నేను కష్టపడాలి. నేను పని చేయాలి లేకపోతే మనకి డబ్బులు వస్తాయని చెప్పేసి తను కష్టపడుతూ చేస్తుంటే వద్దు ఆపై ఇంకా చాలులే అని చెప్పి తను చెప్తుంటే లేదమ్మా ఇంకా నేను చేయాలి అని చెప్పి చెప్తుంటే లేదు ఇక్కడితో ఇంకా చాలులే అని చెప్పి చెప్తుంటే అమ్మ తను ఏడుస్తూ ఉంటుంది. అంటే తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తుంది తెలియకుండానే. తను ఏడుస్తూ లేదమ్మా నాకేం ఆకలి ఎట్లా అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. అమ్మ నా వల్ల కావట్లేదమ్మా చనిపోయింది చెప్పి తను ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే టోర్ఫిన్ కూడా పెట్టకట్ట అంటూ ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన చిన్న కట్టంతో ఖచ్చితంగా నా కొడుకుని చంపేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే తన కట్టి పడుకునే పనుకుని ఉంటాడు. అక్కడ ఒక తను వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా తినకుండా ఉన్నావా లేకపోతే తిన్నావా లేదని చెప్తుంటే నా కొడక నీ వల్లే మా నాన్న చనిపోయాడు నువ్వు నన్ను హాస్టేజ్గా తీసుకున్నావు లేకపోతే మా నాన్న పట్టుకుంటారు నా కొడక అని చెప్పి చెప్తుంటే అది నిజమే కాబట్టి ఆ టైంలో నాకు ఏం చేయాలనిపించింది అదే చేశాను అంటే నేను చంపేస్తా అని చెప్పి మనల్ని అటాక్ చేసిన ట్రై చేసి తను ఈజీగా తను దాడి చేసేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత మన తోడు ఫిన్గాడైతే ఇక ఏం చేయాలో నాకు అర్థం కాదని చెప్పి తను గమ్మున కూర్చొని ఉంటాడు. ఇంక తర్వాత ఇంకా ఆ కొడుకు అదే ఇంకా తోడు ఫిన్గాడు ఇంకా బడికోనా అని చెప్పి తోడు కొడుకు అని చెప్తే అవునా తన తండ్రిలాగే తను కూడా తను ఓటుని ఒప్పుకునేటట్లేడు తనకి ఈజీగా చావచ్చేటట్లేదు అని చెప్పి చెప్తుంటే తన రక్తం కూడా ప్రవేశిస్తుంది కదా అని చెప్పి చెప్తూ తను మిలిగిపోయిన బోన్స్ తింటూ ఉంటాడు. అక్కడికి ఒక కుక్క వచ్చేసి ఉంటుంది. ఆ కుక్క తన మీదకి అటాక్ చేసానికి ప్లాన్ చేస్తుంటే తను ఒక పెట్టి కట్టి పట్టుకుని దాన్ని అటాక్ చేసానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తన మీదకి వస్తుంది అనుకున్న వెంటనే తను చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఆ పెట్టకట్టుని వదిలేసి తను ఆ చిన్న కత్తి తీసుకుని ఉంటాడు. అంటే చిన్న కత్తి అదే అవకాశం ఇప్పుడు కుక్క మీదకి వచ్చేసి ఉంటాడు అక్కడ. ఆ కుక్కని వాడు చంపేస్తూ ఉంటాడు. ఇదే తన ఫస్ట్ కౌంట్ అని మనం వేసుకోవచ్చు. అంటే ఫస్ట్ కిల్ ఇదే మనకి గుర్తుపెట్టుకొని తన ఫ్యూచర్లో చెప్పే ఫైట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే మనోడు తను ట్రైనింగ్ తీసుకుంటూ తను ఒక్కొక్కసారి తను అటాక్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత తన కట్నాలు కాస్త ఇంప్రూవ్ అయ్యాలనుకుని దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తే తను పట్టుకోలేకపోయింటాడు. డామేజ్ అని చెప్పి చేసేసి ఇక్కడ అది స్టడీ పై చెట్టు గిడుకుంటుంది. నెక్స్ట్ టైం నుంచి డ్రాయింగ్ టెక్నిక్ అనేది మాస్టరింగ్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు మనోడు. అలాగా చిన్న చిన్న కష్టపడుతూ అలా మాస్టరీ చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఆ కత్తితో పట్టుకుని ఉంటాడు. అలా ఆ కట్ని ఈజీగా నేర్చుకునేదానికి ట్రై చేస్తూ ఆ కట్ని ఈజీగా పడేస్తూ ఉంటాడు. ఇంకా తను చూసుకొని నేను పడేసుకున్నాను అని చెప్పి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత తనకి విండే ఈజీగా తను తింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్నారని చెప్పేసి తను అక్కడ చూస్తుంది వాళ్ళు ఇంకా వెళ్ళిపోతుందని చెప్పి అర్థం చేసుకుని ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళేదానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఆ పిల్లోడు వచ్చేసి ఉంటాడు. అక్కడ తను చాలా సీరియస్గా వస్తూ తను ఇంకా బతికే ఉన్నాడా నేను చనిపోయాను అనుకున్నాను నేను తోడు కొడుకుని నేను ఓడి మాట మీదకి ఫైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ తనకు డ్యూయల్కి ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి రా అందరూ అని చెప్పి చెప్తుంటే ఇంక నువ్వేం చేయలేవు ఫైట్ చేస్తున్నా ఒక డ్యూయల్ కాబట్టి తను చేస్తాను చెప్తుంటే సరే అయితే ఇంక నేనేం చేయలేను అని చెప్పేసి నేను నేను ఆఫ్లా కొడుకుని అని చెప్పి చెప్తూ ఓడి మాట మీద మనకి ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత నువ్వు ఇంకా ఏం చేస్తావులే ఇంకా నువ్వు ఇంప్రూవ్ అయి ఉంటావు అని చెప్పి చెప్తూ ఇంకా వారం రోజుల్లో నువ్వు ఏమి ఇంప్రూవ్ అవుతావు అని చెప్పేసి మనతో ఫైట్ చేసి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక మన చిన్న కటనాతో అదే డాగర్తోనే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత బాగానే ఫైట్ చేస్తున్నావు కానీ ఇంక ఇంప్రూవ్స్ కావాలని చెప్పి తను చెప్తూ కాలుతోనే తంటూ ఉంటాడు. అలా కింద పడిపోయేసరికి అలా నువ్వు దేని పనికిరావు అని చెప్పేసి ఇంకా అలా కొడుతూనే ఉంటాడు మనోని. అలా కొడుతూ తండుతుంటావు నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నువ్వు దేం చేయలేవు ఎందుకంటే నువ్వు ఫైట్లో నా పనికిరావు కాబట్టి నన్ను ఓడించలేవు కాబట్టి వదిలే అని చెప్పి చెప్తుంటే అప్పుడే మనోడి మీదకి డాగర్ ఇసేసి దానికి మనోడు అప్పుడే అవకాశం దొరికింది చెప్పి డాగర్ ఇసేసి ఉంటాడు. అతను అసలు చూసేసి దాని పక్కన పడేసి ఉంటాడు. ఓహో ఇది ఎప్పుడు నేర్చుకున్నట్టుగా చూస్తూ ఉంటాడు. మనం చాలా షాక్ అవుతూ ఇంకా తర్వాత మనం ఓడిపోయాడని చెప్పేసి ఇంక నా వల్ల కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను సరే ఈ డ్యూల్ని ఎంజాయ్ చేసేద్దాం నువ్వే గెలిచేసావు అని చెప్తూ చెప్తుంటే అయినా నా కొడకని ఖచ్చితంగా నేను చంపేస్తాను ఏదో ఒక రోజు నాకు గ్యారంటీ ఇస్తాను చెప్తే సర్లే చంపుతావులే కానీ అయినా నువ్వు నాతో ఫైట్ చేయాలి నేను నీకంటే ఇంటికంటే ఆశ అని చెప్తే మా నాన్న నువ్వేరా చంపేసింది సరే అయితే నువ్వైతే నాతో పాటు ఒక యుద్ధంలో పనికిరా ఈ గోపం యుద్ధంలో చెప్పి తర్వాత చూస్తాను ఒక యుద్ధంలో కానీ ఒక మంచి యుద్ధంగా గెలిస్తే మాత్రం నేను ప్రాపర్ డివైల్ ఇస్తాను అని చెప్పేసి సరే ఖచ్చితంగా చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా నేను నోడిస్తారా అని చెప్పి చెప్తూ సరే వాడు మంట పడ్డ ఆ షిప్లోకి వేసుకోవాలరా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తోడు ఫిన్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాడు నేను వేసేస్తారా నా కొడక అని చెప్పేసి అక్కడితో సీన్ కట్ అవుతుంది. దాంతో పొద్దున్న చూపిస్తూ ఉంటాడు. ఇంకొక షిప్లో వెళ్తూ ఉంటాడు. అది వర్షంలో వెళ్తూ ఉంటాడు తను నీళ్ళు తాగుతూ ఉంటాడు. కొంతమంది స్నానం చేయలేదు స్నానం చేస్తాం కానీ రాని చేస్తుంది ఈ పిల్లడు నువ్వు తర్వాత దేనికి నువ్వు గెలిపోతావు ఇక్కడికి వచ్చి చెప్తుంటే తను ఏం మాట వినట్లేదు. అక్కడ చూసుకుంటే తోడు అర్థం కదా అట్టే ఉంటుంది అని చెప్పి తను చెప్తూ నెక్స్ట్ టైంకి వెళ్ళిపోయి మొత్తం ఏదో పని చేయాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి నైతే చెప్తూ ఉంటాడు ఇక్కడ యుద్ధాలు బాగా జరుగుతూ ఉంటాయని చెప్పి ఇంగ్లాండ్స్ వాళ్ళందరూ వాళ్ళ పడి వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఏలియన్స్ మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ చాలా కాంటాక్ట్స్ మొత్తం ఇంగ్లాండ్స్ పేరు మీదే ఉంటాయి. దాని తర్వాత ఎక్స్క్యూజ్ చేస్తూ పెద్ద ఒకరిని చంపుతూ వెళ్తూ ఉంటారు.
ఉంటాడు ఆ కింగ్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ రాబోయే కుజ్జీ కోసం అని చెప్పేసి ఆ ఫైట్ అనేది ఎప్పుడు ఆగదు దానికోసం చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటాడు అని చెప్పి తను చెప్తూ అలాగే యుద్ధాలు అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటాయని చెప్పి అలా నెరవేర్తాడు చెప్తూ ఉంటారు మనోడికి దాంట్లో సీన్ కట్ చేసేసి మనకి జర్నీ బిగిన్ అని చెప్పి 6 స్టెప్స్ చూపిస్తూ ఉంటాడు ఇంకా దాంట్లో వీళ్ళందరూ ఐలాండ్ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక్కడ చూస్తుంది యుద్ధం ఆల్రెడీ మనం వచ్చే లోపలికి కంప్లీట్ అయిపోయినట్టుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు దాంట్లో థోర్ఫిన్ అని పిలిచి హే థోర్ఫిన్ నువ్వు మా కోసం యుద్ధానికి వెళ్ళు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు దాంట్లో వీళ్ళందరూ చుట్టూ వెళ్తూ ఉంటే ఇది చాలా గొప్ప కొడుతుందని చెప్పేసి చూస్తూ వెళ్తూ ఉంటాడు ఇంక మన థోర్ఫిన్ కూడా ఇదేంటి ఇంత గొప్పగా ఉందని చెప్పి చూస్తుంటే సకల చాలా చాలా వాసన వస్తుండే సకల తనకు వాంటింగ్ చేసేసుకుని ఉంటాడు దాని తర్వాత తను కష్టపడి యుద్ధం చేయాలనిపించి ఇంకా వెళ్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత చూసి మనోడు ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఎస్కోల్ ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే యుద్ధం ఇంకా చాలా గట్టిగానే జరిగినట్టుంది ఎందుకంటే యుద్ధంలో చాలామంది ఓడిపోయినట్టున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు అవును యుద్ధం చూస్తుంటే చాలా ఎక్కువగానే అని చెప్పి దాంట్లో చూస్తుంటే యుద్ధం ఎలా ఉంటుందో చూద్దాం పదండి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు ఇంకా చూసుకుని వీళ్ళు రాత్రి అంట రెడీ అవుతూ ఇంకా రేపు పొద్దున్న యుద్ధానికి వెళ్ళాలి ఇంకా జాగ్రత్తగా ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి చెప్తుంటే మనోడు నెట్లెక్కని తీసుకుని దాన్ని తింటూ ఉంటాడు కదా ఏం దొరకపోసే కల ఎస్కోలాన్ గురించి వీళ్ళందరూ ఇంకా బ్యాటిల్ మీకు వచ్చిన చాలా థ్యాంక్స్ ఇంకా హెల్ప్ చేసేదానికి వచ్చాడు మాకు అది సరిపోతుందని చెప్పి చెప్తూ సరే సరే రన్ అని చెప్పి చెప్తూ ఇంకా దాని తర్వాత ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పేసి మన ఇంత ఈజీ మీరు ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ సొల్లితే నువ్వు గొమ్మిగిపో అని చెప్పేసి ఇంక మేము ఫైట్లు మేము జాగ్రత్త చూసుకుంటాం చెప్పి చెప్తూ ఉంటాడు ఇంక మేము చూసుకున్న మేము పైరజానికి మేము బాగానే ఫైట్ చేస్తాం మీ పైరచ్చు కదా అని చెప్తే చూసుకున్న కరీనా అక్కడ అని చెప్పి సరే కానీ నేను గైస్ మన యుద్ధం డీల్ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా క్లబ్స్ కొట్టాడు అంతే అని చెప్పి సరే కానీ మన ఫుడ్ ఇంకా యుద్ధంలో స్టార్ట్ అయిపోయిన చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత అక్కడ చూసిన ఇంక వీళ్ళందరూ కానీ అయితే ఇంకా పోదాం అని చెప్పేసి ఇదిగో మీకు కావాల్సిన ఫైట్ ప్లాన్స్ అని చెప్పేసి దాని మీద యారోస్ వేసేస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ మీద అంబుష్ అయిపోయి ఉంటుంది దాని వాళ్ళు అందరూ పోయి ఫుడ్ తింటారు కానీ నా కొడకాని తింటున్నారా అని పడుతుంటాడు ఇంకా దాని వాళ్ళు పడుకోళ్ళు యుద్ధానికి రెడీ అయిపోయి ఉంటాడు ఇంకా దాని తర్వాత వాళ్ళు యుద్ధం చేసుకునే దానికి యాక్స్ పడుకొని ఏది పడితే అది దొరికితే ఇంకొన్ని పోయి చేద్దాం దానికి రెడీ అవుతూ ఉంటాడు ఇంకోళ్ళందరూ మీ దొరికిన వాళ్ళందరూ మీకు క్యారోస్ మీద కొడుతూ ఉంటాడు ఇంకోళ్ళందరూ అయితే కొంతమంది అయితే పట్టించుకోకుండా పోయి వాళ్ళని నరుకుతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా దాని తర్వాత టోర్ఫిన్ గారికి చెప్తుంటాడు ప్రాపర్ యుద్ధంలో చేస్తేనే నేను ప్రాపర్ డ్యూవల్ ఇస్తానని చెప్పి తను చెప్పేసే కదా ఇంక మనోడు యుద్ధంలోకి రెడీ అయిపోయేదానికి వెళ్తూ ఉంటాడు ఇంకా తను ఎదురుగా వెనక ఒకడు వచ్చేసాక తను ఫైట్ చేసి ట్రై చేస్తూ ఉంటాడు ఓ చిన్నపిల్లడు నువ్వు నిన్ను ఈజీగా చంపించిన అని చెప్పేసి నువ్వు దేని పనికి మీ అమ్మ నేను ఎక్కడికి వెళ్ళాడు తెలుసా బాబు అని చెప్పేసి నేను చంపేదానికి రెడీ అవుతుంది అప్పుడు దాని మీకు ఒక కథన దిగి ఉంటుంది అది కట్టి దిగి ఉంటుంది అది దింపినవరా కదా మనసులో నాకు తెలిసి నువ్వు చనిపోయి అనుకున్నాను నువ్వు పట్టుకున్నా నాకు చాలా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది సరే కానీ అయితే నువ్వు యుద్ధం బాగా చేయమ్మా అని చెప్పి చెప్తుంటే మనోడు కూడా ఇంకా వెళ్ళిపోయి ఒకని చంపేదానికి వెళ్తూ ఉంటాడు ఇంకా దాంట్లో చూస్తూ ఉంటే వాడైతే ఒకడు వచ్చి ఫైట్ చేయాలనుకుంటే మనోడైతే ఈజీగా పొట్టలో కట్టి అది డ్యాగలు పొడిచేసి ఇంకా దాని తర్వాత తను చాలా గట్టిగా డీప్గా గుడ్ చేసి ఉంటాడు ఇంకా దాని తర్వాత తన వల్ల అది ఊపిరి ఆడకుండా చనిపోయి ఉంటాడు నేను చెప్తాను కదా వాడు స్వడకంలో నుంచి చూసుకుంటూ ఉంటాడు నేను ఒక చిన్నపిల్ల చేతిలో చనిపోయినా అని చెప్పేసి చాలా బాధ అంటే చాలా బాధపడుతూ ఉంటాడు స్వడకం నుంచి చూస్తే మాత్రం వాడు ఇంకా దాని తర్వాత సీన్ కట్ అవుతుంది ఇంకా మనవాడైతే రక్తంలో మొత్తం నినిగిపోయి ఉంటాడు చాలా బాధపడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఒక మనిషిని చంపేశారు కదా ఒక ట్రోమటైజ్లో ఉంటాడు తను చూస్తుంటే తను చంపేసి తను అడుస్తూ ఉండేసారు కదా వీడి వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నట్టు అని చెప్పి చెప్తా ఉంటాడు దాని ఇక్కడ చూస్తుంటే అందరూ ఫైట్ జరుగుతూ ఉన్నది అలా మనోడైతే చాలా ఈజీగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ ఫైట్లో ఈజీగా మెడకే ఏం చేసేసి ఉన్ని పడేస్తూనే ఉంటాడు ఇంకా దాని తర్వాత యారోస్ వస్తుంది మనోడు కూడా ఈజీగా దాన్ని దాచేస్తూ ఉంటాడు ఇంకా దాని తర్వాత తను ఈజీగా కొంతమంది ట్యాగర్స్లో ఈజీగా వేసేస్తూ ఉంటాడు ఇంకా దాంట్లో తన ట్యాగర్లో మంచి ఇంప్రూవ్ అయిపోయి దూరం పెట్టుకునేసి ఉంటాడు పిల్లలు చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నట్టున్నారు చెప్పి చెప్తుంటే అవును నేను చూస్తున్నాను చెప్పి దాంట్లో నువ్వు మాత్రమే నా చెట్లు చావాలన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇంకా దాంట్లో ఇక్కడ చూస్తే ఏ థోర్ఫిన్ నువ్వు అక్కడ పోయి ఒకసారి యుద్ధంలో వాళ్ళు అసలు ఎట్లా చేస్తున్నా చూడబోని చెప్తే పోయి నేజే అని చెప్పి చెప్పేసాక ఇంకేం చేయలేక అర్థం కాకుండా వెళ్ళుంటాడు అప్పుడే మనోడు సరౌండ్ అయిపోయి ఉంటాడు ఇద్దరు మధ్యలో ఇద్దరు చంపాలని ట్రై చేస్తుంటే తన దగ్గర ఉన్న డ్రాగన్ తీసుకుని పడేసుకుని ఉంటాడు అప్పుడు వెనకున్న డ్రాగన్ తీసుకుని పొడి చేసుకుని ఉంటాడు ఇంకా తన 2 డ్రాగన్స్లో కూడా ఇంకా చాలా ఈజీగా కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఇద్దరు వేసేసుకుని ఉంటాడు ఇంకా దాని తర్వాత ఇంకా చాలామంది వస్తారని చెప్పి సెన్స్ చేసుకుని ఇంకా రెడీ అయిపోయి ఉంటాడు ఆ 2 టైగర్స్ ఇంకా దొరికిన వాళ్ళని వేసేసేదానికి ఇంకా దాని తర్వాత వస్తానని నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకెలాగ మన టోర్ఫిన్ కూడా జర్నీ స్టార్ట్ అవుతుంటుంది ఇంకా తన స్పీడ్కి వెళ్తుంటే ఇక కుక్కలు ఉన్న వాళ్ళు పంపించేసి ఉంటాడు ఇక మనోడైతే ఎండసేపు అడిగితే కుక్కలు వస్తే నేను చేస్తా ఇలా అని చెప్పేసి తిరిగేసి ఇంకా స్ట్రైక్గా కుక్కలను కూడా వేసేసి ఉంటాడు ఇంకా చూస్తుంటే వీళ్ళందరూ అమ్మ వాళ్ళ అమ్మ కూతురు మాట్లాడుకుంటూ ఉంటాడు ఎందుకంటే మాట్లాడుతున్నాడు చాలా వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది తను యుద్ధంలో ఎలా ఉన్నాడేమో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా దాని తర్వాత ఇంకా వెళ్తూ ఉంటే ఒక పిల్లోడు అక్కడ ఏదో కనపడుతున్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళందరూ మన జాన్ ఖచ్చితంగా యుద్ధంలో అయిపోయిన తర్వాత వస్తారు కదా అని చెప్పేసి మాట్లాడినప్పుడే మన వాళ్ళకి తోడు గారు కనపడుతూ ఉంటాడు అది బాబు కనపడ్డా అని చెప్పేసి తోడు గారికి ఏరో తగిలేసి అక్కడ తీసుకుని వచ్చేసి ఉంటాడు అది ఈస్ట్ యాంగిల్ దగ్గర ఉంది ఇంగ్లాండ్ దగ్గర ఇంకా దాని దగ్గర చూసి తోడు దగ్గరికి ఒక కుక్క వచ్చేసి అది దాని దగ్గర తోకూడదు అది నాకుతూ ఉంటుంది అది ఏంది దాన్ని పైకి లేసేసి
ఉంటాడు మనోడు. అసలు ఏంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, "ఓహ్! నువ్వు లేచేసావా బాబు? నువ్వు లేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే నీకు కావాల్సిన నీ డాగర్స్ అన్ని పక్కన పెట్టాను. తీసుకో. ఇంకా అలాగే నీ బట్టలు కూడా నా కాడ ఎక్కువ బట్టలు లేవు. అమ్మాయిల బట్టలు ఉన్నాయి. ఏమనుకోకుండా వేసుకో" అని చెప్పి తను చెప్తుంటే, "నా కాడ ఎక్కువ ఫుడ్ లేదు. నాకు తెలిసి నీకు ఫుడ్ సరిపోతే వచ్చి కూర్చొని మాట బట్టి తిను" అని చెప్పి చెప్తుంటే, నాకేం వద్దన్నట్టుగా మాట్లాడుతున్నాను సకల. తనకు ఆకలేసారు కదా! ఇంకొచ్చి మన తోటి ఫ్రెండ్ ఏందో ఎన్ని రోజుల నుంచి వీడు ఆకలిలో ఉన్నారా అని చెప్తుంటే, "ఏమో నాకు తెలియదు" అని చెప్పి చెప్తూ, ఇంక మనోడు అక్కడ దొరికిన ఫుడ్ మొత్తం ఈజీగా దుబ్బు తింటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తోటి ఇంకా ఏదో ఫుడ్ తిందని చూసి వీళ్ళు చాలా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటాడు. ఇంక ఇంటికి ఎక్కడి నుంచి వచ్చాడు అని నా కొడుకు ఎక్కడ కూడా నాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతుంటాడు. అప్పుడే తను జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే మనం ఎప్పుడు బతుకుతాం తెలియదు అంటే తను జీలో వస్తే సగం గీరుకుంటూ ఉంటుంది. ఆ గిరుకునేది ఎక్కడి నుంచి వస్తుంది తోటి ఫ్రెండ్ తన పేరు మొత్తం దాని మీద వేస్తుంది సగం చెత్త నా కొడక అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే తోటి ఫ్రెండ్కి ఆ అమ్మ వచ్చేసి తనకి జడ దూగుతూ ఉంటుంది. నా కొడుకు కూడా ఇంతే ఎప్పుడు ఇలా చేసినప్పుడు నేను తనకి జడ దూగుతూ ఉండేవాడిని. ఇంకా దానివల్ల తన జుట్టు కొన్ని ఇలాగే ఎక్కువ కొన్ని అయినా నీకు ఇలా ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు మీ భాష కూడా నాకు కొద్దిగా వచ్చు. నాకు నా ఇంటికి మీ దగ్గర చేర్చుకున్నా అని చెప్పి దాన్ని చెప్తూ ఉంటే అప్పుడే తన దగ్గర ఒక గుర్రం పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా దాని అంతా గుర్రం పరిగెట్టుకుంటూ వచ్చేసారు కదా ఎవరు మేము పిల్లోడి కోసం చూస్తున్నాం. ఆ పిల్లోడు ఏంటంటే ఇద్దరు ముగ్గురిని చంపేశాడు. తను అచ్చం మీ కొడుకున్న రేంజ్లో ఉన్నాడు. అసలు ఇతను మీ కొడుకేనా అని చెప్పి అడిగేసా కల్లా ఇంకా మనోడైతే తోడుకునైతే డాగర్ తీసానికి రెడీ అవుతుంది కదా బామ్మ చూసేసి ఉంటుంది. ఇతను చెప్పి ఫిక్స్ అయిపోయి అనుకుంటుంది ఆ బామ్మ కూడా. ఇతను నా కొడుకు, ఇతని పేరు జాన్, ఇతను నాకు సంబంధించినవాడు కాబట్టి సరే అమ్మ అయితే ఇతను కూడా అచ్చం అదే ఏజ్లో ఉంటాడు. మన చంపినవాడు కూడా జాగ్రత్తగా ఉన్నానని చెప్పి చెప్తుంటాడు. నుండి మమ్మల్ని కాపాడని చెప్పినట్టుగా చూస్తూ ఉంటాడు. ఇదంతా సీన్ కట్ చేస్తుంటే అమ్మ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను వాడు మనకు సంబంధించినవాడు కాదు, వాడని జాన్ కాదు, వాడిని వదిలే పంపించేవాడిని, ఎందుకంటే వాడి కంటే మన ప్రమాదం అని చెప్తుంటే లేదు వాడు మనకి వస్తా అని చెప్పి చెప్తుంటాడు. చాలా లాంటి వాడు అని చెప్పి తను చెప్తూ చాలా పెంచుకున్నా అని చెప్పి చెప్తుంటే అప్పుడే మనోడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు పారిపోండి అని చెప్పి చెప్తుంటే ప్లీజ్ పరిగెట్టండి నేను మళ్ళీ చెప్పలేను అని చెప్పి తను చెప్తూ పారిపోండి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇందుకు అని చెప్తుంటే అప్పుడే మనం పరిగెట్టుకుంటా బయటకు వెళ్ళిపోయి దొరికిన కాల్చేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత తను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మనోడికి సిగ్నల్ ఇచ్చేదానికి తన యాస్కోలానికి ఆ ప్లాన్ స్టార్ట్ చేస్తుంటాడు. ఇంకా ఆఫ్లైన్ గారికి సిగ్నల్ ఇచ్చేసి ఉంటాడు. ఇంకా ఇద్దరికి వచ్చాను అని చెప్పేసి ఇంకా దానంతా ఎవరు ఇంటికి నిప్పు పెట్టేస్తారని చెప్పేసి ఇంకా అందరూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అందరూ చాలా కష్టపడి వెళ్తూ ఉంటే అక్కడికి మిగతా పోలీసు వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు. నాకు తెలిసి అది నువ్వేరా అని చెప్పేసి నువ్వు బ్యాస్టర్ అని చెప్పేసి మనోడితో ఫైట్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ దాన్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే తోడుగానే అయితే వాళ్ళని కిరాతంగా చంపేస్తూ ఉంటాడు. ఎంత ఈజీగా చంపేసి ఒక్కొక్క మాన్స్టర్లా కనపడుతూ ఉంటాడు. ఇంకా ఒక మాన్స్టర్ ఇక్కడికి వచ్చేసినట్టుగా చూస్తుంటే ఒక మాన్స్టర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను ఆ బామ్మని చూసి భయపడుతూ షాక్ అవుతూ ఉంటాడు. దాంతో నెట్లో కష్టపడి చంపేసి ఆ బామ్మ తను ఒక లుక్లో చూస్తూ ఉంటుంది. మీరు వెళ్ళిపోయి నేను చెప్పాను కదా పడిపోమని చెప్పేసి నేను మీ భాషలో చెప్పాను అని చెప్పి తను చెప్తూ నేను ఏం చేశానని చెప్తుంటే తను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను కాపాడినవాడు ఇలా చేస్తానని చెప్పేసి ఇంకా తను అక్కడ చూసుకుంటే కసుకులాని వాళ్ళందరూ వచ్చేస్తూ ఉంటాడు ఇక్కడికి. ఇంకొందరు ఇద్దరిని స్టార్ట్ చేసేసారని చెప్పేసి ఇంకొందరు పాడిపాలని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనోడైతే ఇంకా అందరూ వచ్చేసి చాలా మంచి పని చేసావు తోడిపోయినని చెప్పేసి చెప్తూ ఇంకా దొరికిన నేను చంపేస్తూ ఉంటాడు అన్నాడు. చాలా మంచి పని రా అని చెప్పి ఇక నువ్వు నీ పని వల్ల చాలా మనకి ఈ చెప్పిన చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఆ బాబాని చూస్తూ ఉంటే మనోడికి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా తోడుగుట్టు వస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇంకా బామ్మ కూడా అక్కడి నుంచి మాయమైపోయి ఉన్నది. ఇంకా తను ఇంక నేనేం చేయలేనులే అని చెప్పేసి ఇంకా బాధపడుతూ సర్లే అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడితో దువ్విని చూపిస్తూ అక్కడితో టోల్ఫిన్ గడ్ వాళ్ళని ఓడించేస్తానని చెప్పి చెప్తూ అక్కడితో ఈ 1-6 ఎపిసోడ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఇంకా అలాగే నేను తొందరగానే మిగతా ఎపిసోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నాకు మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు కానీ నాకు కానీ మంచి రీచ్ ఇచ్చారంటే మాత్రం దీనికి ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు షాడో ఆఫ్ ఎమనెన్స్ ఆఫ్ షాడోస్కి మీరు మంచి రీచ్ లేకపోయాడు కాబట్టి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ అంతలా మంచికి మళ్ళీ రాలేకపోయాను. కాబట్టి మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కానీ నాకు కానీ మంచిగాని వ్యూస్ కానీ ఇస్తే దీనికి ఖచ్చితంగా ఇంకా నేను మళ్ళీ 7 to ఇంకా 12కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్ బాయ్ బాయ్. మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను. కానీ అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని